సో ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సో దీన్నే బెప్స్ అని కూడా అనుకోవచ్చు, బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సో గైస్, మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఈ బిఈపిఎస్ కానీ బెప్స్ కానీ నెక్స్ట్ అనదర్ మోడర్న్ ట్యాక్స్ ట్రీటీస్ కానీ మోడర్న్ ట్యాక్స్ కన్వెన్షన్స్ ఎంటీసీ, ఈ 2 చాప్టర్స్ మనకి నేను న్యూ మెటీరియల్ ప్రిపేర్ చేశాను. ఆ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను. ఆ పీడిఎఫ్ మీరు బేస్ చేసుకొని చదవండి. బికాజ్ ఆ పీడిఎఫ్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ ఇనిషియల్గా నాకు మెటీరియల్ ప్రిపేర్ చేసినప్పుడు ఐ ఫీల్ దట్ ఈస్ సఫిషియంట్ అనుకున్నాను. లేటర్ ఆన్ మళ్ళీ నేను ఇంకొంచెం సింప్లిఫై చేయాలనే ఉద్దేశంతో అగైన్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అవి సింప్లిఫై చేయాలన్న ఇంటెన్షన్తో ఈ 2 చాప్టర్స్ అనేది న్యూ మెటీరియల్ ప్రిపేర్ చేశాను. సో బేస్డ్ ఆన్ దట్ ఆ పీడిఎఫ్స్ మీరు చదవండి. నేను అవి గ్రూప్స్లో వాటిలో షేర్ చేస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ కమింగ్ టు బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్గా అండ్ ఎస్పెషల్లీ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లో, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, సో దట్ టు ఎంఎన్సీస్. సో ఎంఎన్సీస్ అంటే వాళ్ళకి మోర్ దాన్ 1 కంట్రీస్లో వాళ్ళ ప్రజెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఎంఎన్సీస్ ప్రజెన్స్ లైక్ ఇండియా, సేఫర్ ఒక ఎంఎన్సీ ఇండియాలో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏలో ఉంది అనుకోండి. సో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అండ్ యుఎస్ టాక్సేషన్ ఉంటుంది. యుఎస్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా ఉంటుంది అనుకోండి. ఓకే, యుఎస్ టాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారంటే ఎస్పెషల్లీ ఎంఎన్సీస్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ యుఎస్ టాక్సేషన్ రెండింటిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ యుఎస్ టాక్సేషన్ అండ్ ఈ 2 బిట్వీన్లో ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ట్రీటీస్, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి వీళ్ళ ట్రాన్సాక్షన్స్, ఈ ఎంఎన్సీస్ ట్రాన్సాక్షన్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాయంటే అంటే ఈ రెండిట్లో ఉన్న లూప్ హోల్స్ని అబ్జర్వ్ చేసి గ్యాప్స్ని, సో ఈ డొమెస్టిక్ లాస్లో ఉన్న గ్యాప్స్ని అబ్జర్వ్ చేసి అంటే ఇన్కన్సిస్టెన్సీస్ని గ్యాప్స్ని అబ్జర్వ్ చేసుకొని ఈ ఎంఎన్సీస్ ఎలా ప్లాన్ చేస్తున్నాయంటే బోత్ కంట్రీస్లో నో taxation in both the countries. No tax in both the countries. అంటే ఏం చేస్తున్నాయి, అసలు ఏ కంట్రీలో వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు. అంటే వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ ఇన్ సచ్ వే దట్ ట్రాన్సాక్షన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఆ లూప్ హోల్స్ని యూస్ చేసుకొని బోత్ ద కంట్రీస్లో ఉన్న లాలో ఉన్న లూప్ హోల్స్ యూస్ చేసుకొని నో ట్యాక్స్ ఇన్ బోత్ కంట్రీ, ఏ కంట్రీలో వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏమవుతుందంటే షిఫ్టింగ్ ప్రాఫిట్స్ని ఏం చేస్తున్నారు, షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్టింగ్ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి ప్రాఫిట్స్ని షిఫ్ట్ చేస్తున్నా అంటే సేఫర్ ఇండియాలో ట్యాక్స్ రేట్ 30% అనుకోండి, యుఏఈలో దుబాయ్లో నో ట్యాక్స్ అనుకోండి. మేబీ 1st January నుంచి ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఏమో అక్కడ కూడా ఒక 15% ఇన్కమ్ ట్యాక్స్ తీసుకురావాలని అనే థాట్ ఉంది వాళ్ళకి కూడా, కార్పొరేట్ ట్యాక్స్ లాగా. సేఫర్ ఇండియాలో 30% కదా, సో యుఏఈలో నో ట్యాక్స్ ఆర్ 15% అనుకో. దే ఆర్ షిఫ్టింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా టు యుఏఈ దుబాయ్కి షిఫ్ట్ చేస్తున్నారు. అంటే షిఫ్టింగ్ ఫ్రమ్ హై ట్యాక్స్ రేట్ ఏదైతే ఉంటుందో హై ట్యాక్స్ రేట్ కంట్రీ టు లో ట్యాక్స్ రేట్ ఆర్ నో ట్యాక్స్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో బేసిక్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్, ఈ పేరులోనే 2 పార్ట్స్ ఉన్నాయి, బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. బేస్ ఎరోజన్ అంటే వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తారు, అసలు అక్కడ బిజినెస్ చేయనట్టే ఉంటారు, అక్కడ ప్రాఫిటే లేకుండా చేస్తారు, అసలు ట్యాక్స్ పే, ఏ కంట్రీలో ట్యాక్స్ పే చేయరు, అలా బేస్ ఎరోజన్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, ప్రాఫిట్ అనేది షిఫ్ట్ చేస్తుంటారు. ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ చేస్తారు, హై ట్యాక్స్ రేట్ ఉన్న కంట్రీస్ నుంచి లో ట్యాక్స్ ఆర్ నో ట్యాక్స్ ఉన్న కంట్రీస్కి షిఫ్ట్ చేస్తుంటారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ రిఫర్ టు ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్. బేసిక్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే ఏంటి, ఇట్స్ రిఫర్స్ టు ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్ దట్ ఎక్స్ప్లాయిట్ ద గ్యాప్స్.
That strategies exploits the gaps and mismatches in the tax rules to make profit disappear for the tax purpose. They are making a strategies in a such a way that the profits are disappear for the tax purpose, or to shift the profits to location where there is little tax or no tax activity, no tax. There is a little tax or no real activity, but the taxes are low. Sorry, guys, ఇక్కడ చూడండి. They are shifting profits to the location where there little or no activity. ఏ యాక్టివిటీకి షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు? దెర్ ఇస్ ఎ లిటిల్ ఆర్ నో యాక్టివిటీ బట్ ద ట్యాక్సెస్ ఆర్ లో. సో లో ట్యాక్సెస్ ఉన్న కంట్రీకి షిఫ్ట్ చేస్తున్నారు, రిజల్టింగ్ ఇన్ లిటిల్ ఆర్ నో ఓవరాల్ కార్పొరేట్ ట్యాక్స్ బీయింగ్ పెయిడ్. అసలు ట్యాక్స్ ఏ పే చేయకుండా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. గాట్ ఇట్? సో మేజర్ ఏందమ్మా? బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే బేసిక్ మీనింగ్ అనేది మనం చూసాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎలా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అని. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే వన్ బై వన్ చూద్దాం. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మ్యానిపులేషన్. ఏం చేస్తున్నారమ్మా వాళ్ళు? ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మ్యానిపులేషన్ చేస్తున్నారు. సో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మ్యానిపులేషన్స్ మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఎంఎన్సి ఎగ్జాంపుల్ చూడండి. ఎంఎన్సి లైక్ గూగుల్, అమెజాన్ హ్యాస్ ఎ సబ్సిడరీస్ ఇన్ హై ట్యాక్స్ కంట్రీస్. యుఎస్ఏలో వాళ్ళందరికీ సబ్సిడరీస్ ఉంటాయి, హై ట్యాక్స్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, అండ్ అనదర్ ఇన్ లో ట్యాక్స్ కంట్రీ ఇన్ ఐర్లాండ్. సో ఎంఎన్సీస్ కి వీటికి హై ట్యాక్స్ కంట్రీలో సబ్సిడరీస్ ఉంటాయి అండ్ లో ట్యాక్స్ కంట్రీలో కూడా సబ్సిడీ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు? హై ట్యాక్స్ సబ్సిడీ పే ఎక్సెస్ రాయల్టీ, మేనేజ్మెంట్ ఫీ, interest to low tax subsidy, thereby reduce the tax profit in a high tax country and shift the income to low tax jurisdiction. ఆబ్వియస్లీ ఏం చేస్తారు? యుఎస్ఏలో ప్రాఫిట్ తగ్గించాలి. ఐర్లాండ్లో వాళ్ళకి ఏముంటుంది? ఈ గూగుల్కి వీళ్ళకి యుఎస్ఏలో బ్రాంచ్ ఉంటుంది, యుఎస్ఏలో కంపెనీ ఉంటుంది అండ్ ఐర్లాండ్లో కంపెనీ ఉంటుంది. ఐర్లాండ్లో ట్యాక్స్ తక్కువ కదా, ఇప్పుడు ఏం చేస్తారు? యుఎస్ఏ నుంచి సబ్సిడీకి రాయల్టీ పే చేస్తారు. హై రాయల్టీ, హై మేనేజ్మెంట్ ఫీజ్ అని ఏదో ఒకటి ఎక్కువ పేమెంట్స్ చేసి యుఎస్ఏ కంపెనీ ప్రాఫిట్స్ తగ్గించుకొని ఐర్లాండ్ ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఓవరాల్ గా గ్రూప్ ప్రాఫిట్ కి ఎఫెక్ట్ ఏం కాదు కదా, ఓవరాల్ గ్రూప్ ప్రాఫిట్ ఎఫెక్ట్ కాదు, బట్ ట్యాక్స్ అనేది తగ్గుద్ది. దే ఆర్ షిఫ్టింగ్. ఇది ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మ్యానిపులేషన్. బట్ ఓకే, ఈ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మ్యానిపులేషన్ చేసిన ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రూల్స్ ఉన్నాయి కదా మనకి. సో వాటి ఈ బేస్ ఎరోజన్ ని ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రూల్స్ కంట్రోల్ చేయడానికే చూస్తున్నాయి. దీన్ని మాక్సిమం యాజ్ పాసిబుల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రూల్స్ దీన్ని కంట్రోల్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఒక ప్రాఫిట్ షిఫ్టింగ్ ప్లాన్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మేనేజ్ చేసి షిఫ్ట్ చేస్తారు. ఇంకోటి ట్రీటీ షాపింగ్. ఇంకో కాన్సెప్ట్ ఏంటి? ట్రీటీ షాపింగ్. ట్రీటీ షాపింగ్ ద్వారా కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. సార్ ట్రీటీ షాపింగ్ అంటే ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే, an Indian company, ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వలేదు, మళ్ళీ తర్వాత వస్తే జస్ట్ నాలెడ్జ్ కోసం ఇవి. an Indian company pay dividends to its parents company in USA. కేర్ఫుల్ గా చూడండి, ఇండియన్ కంపెనీ పేయింగ్ డివిడెండ్ టు ఇట్స్ పేరెంట్ కంపెనీ ఇన్ USA could be subject to 15% withhold tax. సో ఇండియన్ కంపెనీ డివిడెండ్ పే చేస్తున్నారు గైస్. ఎవరు పే చేస్తున్నారు? యుఎస్ఏకి పే చేస్తున్నారు. అండ్ విత్ హోల్డ్ ట్యాక్స్ అంటే టీడీఎస్. ఇండియన్ కంపెనీ డివిడెండ్ పే చేసేటప్పుడు టీడీఎస్ ఎంత? 15% అనుకోండి. ఎవరు పే చేస్తే? యుఎస్ఏ పే చేస్తే. ఇది డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ లో ఉన్న పాయింట్ అనుకోండి. ఇండియన్ కంపెనీ డివిడెండ్ యుఎస్ కి పే చేస్తే 15% ట్యాక్స్. However, if the parent company route the investment through Mauritius, which has a favorable treaty with India before 2017, the withhold tax could be reduced to 0 under Indian Malaysian double tax avoidance agreement. కేర్ఫుల్ గా చూడండి, నేను మళ్ళీ ఇది జస్ట్ చదివిందని మళ్ళీ నేను డయాగ్రమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇండియా యుఎస్ ట్రీటీ ఉందనుకోండి. ఇండియన్ కంపెనీ యుఎస్ఏ కంపెనీకి
డివిడెండ్ పే చేస్తే ఎంత టీడీఎస్ 15% ఉంది. ఇది ఇండియన్ యుఎస్ ట్రీటీ అనుకోండి. నెక్స్ట్ ఇండియా అండ్ మారిషియస్. ఇండియా మారిషియస్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఏముందంటే, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో కొంచెం ఫేవరబుల్ కంట్రీ కింద వాళ్ళు మోస్ట్ ఫేవరబుల్ కంట్రీ కింద ఉండి మారిషియస్కి మీరు ఏమన్నా డివిడెండ్ పే చేస్తే నో టీడీఎస్. మారిషియస్కి ఏమన్నా డివిడెండ్ పే చేస్తే మారిషియస్లో ఉన్న కంపెనీకి ఏమన్నా చేస్తే ఏంటి, నో టీడీఎస్. ఇది 2 డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. యుఎస్ఏ కంపెనీ డైరెక్ట్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా మారిషియస్లో ఒక డమ్మీ కంపెనీ స్టార్ట్ చేస్తారు. అంటే యుఎస్ఏ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది, మారిషియస్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మారిషియస్లో ఉన్న ఒక డమ్మీ కంపెనీ ఏదైతే ఉందో, షెల్ కంపెనీ ఉందో, అది ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు మనకి ఇండియన్ కంపెనీకి పేరెంట్ కంపెనీ ఏమవుద్ది, ఇక్కడ మారిషియస్లో ఉన్నదే కదా, డమ్మీ కంపెనీ కదా. సో ఇప్పుడు ఇండియా డివిడెండ్ ఎవరు పే చేస్తారు, ఈ డమ్మీ కంపెనీ పే చేస్తారుగా. సో అంటే అప్పుడు టీడీఎస్ ఏంటి, నో టీడీఎస్ కదా. దీన్నే ట్రీటీ షాపింగ్ ఏమంటారు, ట్రీటీ షాపింగ్ అంటారు. అంటే ట్రీటీ షాపింగ్ అంటే యుఎస్ఏ వాళ్ళు డైరెక్ట్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంటే టీడీఎస్ అనేది వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు డివిడెండ్ 15% డిడక్ట్ చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా ట్రీటీ షాపింగ్ అంటే ఇండియా మారిషియస్లో ఉన్న డబుల్ టాక్సేషన్ ట్రీటీలో ఉన్న అడ్వాంటేజ్ని యుఎస్ఏ వాళ్ళు షాపింగ్ చేశారు. ఎలా, అక్కడ ఒక కంపెనీని చేసి అక్కడ చేశారు. దట్ ఈస్ ఎ ట్రీటీ షాపింగ్. ఇలా ట్రీటీ షాపింగ్ చేసి కూడా ప్రాఫిట్ని వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు, ట్యాక్స్ పే చేయకుండా ప్లాన్ చేసుకుంటున్నారు కదా. బేస్ ఎరోజన్, ప్రాఫిట్ డిజపీర్ అవుతుంది ట్యాక్స్కి. అనదర్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ వస్తే ట్రీటీ షాపింగ్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. చూడండి ఒకసారి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే పేటెంట్స్ అనుకోండి. సో పేటెంట్స్ ఏంటి అంటే, సేఫర్ ఒక పెద్ద కంపెనీకి పేటెంట్ ఉందనుకోండి, ఆ పేటెంట్కి రాయల్టీ వస్తుంది. ఆ రాయల్టీ మీద ఏం చేయాలి, ఆ పేటెంట్ వచ్చిన రాయల్టీ మీద ట్యాక్స్ పే చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కొన్ని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉంటాయి, లేదా జీరో ట్యాక్స్ కంట్రీస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కంపెనీ రిజిస్టర్ చేసి ఈ పేటెంట్ కూడా అక్కడే రిజిస్టర్ చేస్తున్నారు. రాయల్టీ ఎక్కడ వస్తుంది, రాయల్టీ ఏ కంట్రీకి వస్తున్నాయి, ఆ ట్యాక్స్ హెవెన్ కంట్రీలోకి వస్తున్నాయి. అప్పుడు ట్యాక్స్ పే చేయకుండా ఉంటున్నారు. అలా కూడా ప్లాన్ చేస్తున్నారు. చూడండి, ఏ టెక్ కంపెనీ లైక్ యాపిల్ hold its patents and trademark in a subsidiary in low tax country like Ireland, and other subsidiary worldwide pay the high royalty for using this IP and shift the profits to Ireland where the tax are lower. అక్కడ ఐపీ చేసి రిమైండింగ్ వరల్డ్ వైడ్లో ఉన్న అన్ని సబ్సిడరీస్, యాపిల్కి అన్ని సబ్సిడరీస్ ఎవరికి రాయల్టీ పే చేస్తాయి, ఆ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న వాటికి రాయల్టీలు పే చేస్తాయి. సో దట్ ఏమవుతుంది మనకి, సో ఆటోమేటిక్గా అక్కడ రిజిస్టర్లో ప్రాఫిట్ షిఫ్టింగ్ అయిపోతుంది, ట్యాక్స్ పే చేయట్లేదు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ అవాయిడెన్స్ ఆఫ్ పిఈ. ఆర్టిఫిషియల్ అవాయిడెన్స్ ఆఫ్ పిఈ అంటే, ఒక బిజినెస్ ఇన్కమ్, ఒక యుఎస్ కంపెనీ ఉందనుకోండి, యుఎస్ కంపెనీ ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి అంటే యాజ్ పర్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఇండియాలో పిఈ ఉండాలి. పిఈ లేకపోతే ఆ కంపెనీ ట్యాక్స్ పే చేయాల్సిన నెసెసిటీయే లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది ఇండియాలో పిఈ పెట్టకుండా చిన్న కమిషన్ ఏజెంట్ పెట్టడం, త్రూ కమిషన్ ఏజెంట్ ద్వారా సేల్ చేయడం, ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఎందుకని అడిగితే, పిఈ ఉంటేనే కదా, ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంటే ఉంటే కదా ట్యాక్స్ పే చేసేది. మేము పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు మాకు,
మేము ట్యాక్స్ పే చేయమంటున్నారు. ట్యాక్స్ మరి ఎలా బిజినెస్ చేస్తున్నారు? త్రూ ఏజెంట్స్ ద్వారా బిజినెస్ చేసేస్తున్నారు. అక్కడ కూడా బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ జరిగినట్టేగా. అంటే బేస్ ఎరోజన్, దే ఆర్ గెటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా, బట్ ట్యాక్స్ ఏం పే చేయట్లేదు, బేస్ ఎరోజన్. నెక్స్ట్ థిన్ క్యాపిటలైజేషన్. థిన్ క్యాపిటలైజేషన్ గురించి మనం ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ లో వచ్చింది. ఎలా ఉంటుందండి థిన్ క్యాపిటలైజేషన్ అంటే, ఇండియాలో కంపెనీ ఉంది, యుఎస్ఏలో కంపెనీ ఉంది అనుకోండి. ఇండియాలో కంపెనీ ఉంది, యుఎస్ఏలో కంపెనీ ఉంది. పేరెంట్ కంపెనీ యుఎస్ఏలో ఉంది, ఇండియాలో సబ్సిడరీ కంపెనీ ఉంది అనుకో. మనం పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి ఎక్కువ లోన్ తీసుకుంటాం. పేరెంట్ కంపెనీ ఇండియాలో ఈక్విటీలో కాకుండా డెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. డెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఎప్పుడైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసాం అనుకో, ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ కాబట్టి ఇన్కమ్ తగ్గుద్ది. ఎస్ఆర్ నో? అలా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి ఆ ఇంట్రెస్ట్ మనం మొత్తం ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో చేస్తే చేసుకోలేం కదా. అందుకని 30% లిమిట్ అని పెట్టింది. ఒకసారి మీరు చూసుంటే ఇండియాలో ఒక లిమిట్ ఉంది. సో ఇది కూడా ఒక మీనింగ్ అవుతుంది. డిజిటల్ ఎకానమీ ఏందమ్మా? డిజిటల్ ఎకానమీ. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అంటే ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ ఇస్తుంది, ఇన్కమ్ వస్తుంది ఫేస్బుక్కి, బట్ ఎక్కడ పీ ఉండదు వాళ్ళకి, అంతే కదా. ఇన్స్టాగ్రామ్కి ఇన్కమ్ వస్తుంది కదా, బట్ ఎక్కడ ఉంది పీ అంటే ఎక్కడ ఉండదు వాళ్ళకి. డిజిటల్ చాలా మంది ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు కూడా సేల్ చేసుకుంటారు కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీళ్ళు కూడా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఎన్ని యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ స్ట్రాటజీస్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే లాలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నారు? లాలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని దే ఆర్ ఫైండింగ్ ద గ్యాప్స్ బిట్వీన్ ద రూల్స్ ఆఫ్ ట్యాక్స్ రూల్స్లో గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేసి దే ఆర్ ప్లానింగ్ ద స్ట్రాటజీస్ ఇన్ ఏ వే దట్ disappear profits for a taxation purpose. They are planning they make profits disappear for a tax purpose, or to shift profits locations where there is a little or no or real activity. ఏ లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నారు? లొకేషన్స్ వేర్ దేర్ ఇస్ ఎ లిటిల్ ఆర్ నో యాక్టివిటీ. అక్కడ ఏం పెద్ద చేయరు, జస్ట్ ఏదో అక్కడ షిఫ్ట్ చేసేస్తున్నారు మనం, నో యాక్టివిటీ, బట్ taxes are low, resulting in little or no overall corporate taxation being paid. Guys, understood? This is a base erosion and profit shifting గురించి. నెక్స్ట్ adverse effects of BEPS. సో బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్, వీటి వల్ల వీళ్ళు చేసే ఈ బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ వల్ల ఆడ్వర్స్ ఎఫెక్ట్ ఏముంటాయి, మన ఎకానమీకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా రెవెన్యూ లాస్ ఉంటుంది కదా గైస్. రెవెన్యూ లాస్, హై కంప్లైన్స్ కాస్ట్ ఫర్ ద గవర్నమెంట్. కంప్లైన్స్ కాస్ట్ ఏంటి? రెవెన్యూ లాస్ ఉంటుంది. ఇలాంటి ఫ్రాడ్స్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా కంప్లైన్స్ కాస్ట్ కూడా అవుద్ది కదా. సో గవర్నమెంట్ ఫేస్ reduced tax collection due to profit shifting by MNCs. అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ 5 రాస్తే చాలు. ఇది ఎందుకు నేను ఇచ్చానంటే అండర్స్టాండింగ్ కోసం. గైస్ నేను ఓన్లీ బెప్సే 12 pages దాకా ఇచ్చాను, బికాస్ 4 pagesలో కూడా ఇవ్వచ్చు. కంటెంట్ 4 pages యాక్చువల్గా, కానీ ఏంటంటే మోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, more explanation for better understanding. రెవెన్యూ లాస్ అండ్ హై కంప్లైన్స్ కాస్ట్ ఫర్ ద గవర్నమెంట్. రెవెన్యూ లాస్ ఎందుకని అనేది మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అండర్స్టాండింగ్కి. గవర్నమెంట్ ఫేస్ రెడ్యూస్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు ప్రాఫిట్ షిఫ్టింగ్ బై ఎంఎన్సీస్ ప్రాఫిట్ షిఫ్ట్ చేస్తున్నాయి కదా. ప్రాఫిట్ షిఫ్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? రెవెన్యూ లాస్ అవుతుంది, ట్యాక్స్ తగ్గుద్ది, రెవెన్యూ లాస్ అవుతుంది. టు కౌంటర్ బెప్స్, వీటిని వాళ్ళు చేసే ఫ్రాడ్స్ని కౌంటర్ చేయడానికి ట్యాక్స్ అథారిటీస్ మస్ట్ ఇన్వెస్ట్ ఇట్స్ stricter compliance measures and increasing the administrative cost. ఏం చేయాల్సి వస్తుంది? మోర్ రూల్స్ పెట్టాల్సి వస్తుంది అండ్ మోర్ ప్రొసీజరల్స్ పెట్టాల్సి వస్తుంది, అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ ఎంప్లాయీస్ పెరుగుతారు. ఇట్ లీడ్ టు కంప్లైన్స్ కాస్ట్ కదా. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంది? ఇంక్రీజింగ్ రిడక్షన్ ఆఫ్ రెవెన్యూ లాస్, హైయర్ కంప్లైర్ కాస్ట్ ఫర్ ద గవర్నమెంట్. అండర్ ఫండింగ్ ఆఫ్ ఏ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. డెఫినెట్గా అండర్ ఫండింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కదా, ఎందుకంటే రెవెన్యూ తగ్గితే
ప్రాజెక్ట్స్ అనేది ఆటోమేటిక్గా కొన్ని ప్రాజెక్ట్స్. డెవలపింగ్ నేషన్స్ రేర్లీ రిలై ఆన్ హెవీలీ ఆన్ అ కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. రోడ్స్ వేయాలని చెప్పిన గవర్నమెంట్ కానీ ఎక్కువ మన ఇండియా లాంటి మనకేమీ రిజర్వ్స్ ఏం లేవు కదా, ట్యాక్స్ కలెక్ట్ చేస్తే కలెక్ట్ చేసినే స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఆ రెవెన్యూ తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఎక్కువ రెవెన్యూ మీద డిపెండ్ అవుతాం, ట్యాక్సెస్ మీద డిపెండ్ అవుతాం. కాబట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డిలే అవుతాయి, పబ్లిక్ సర్వీసెస్ కొన్ని బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ హెల్త్ కూడా ప్రొవైడ్ చేయలేం మనం. అండ్ బెప్స్ లీడ్ టు షార్ట్ ఫాల్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ రెస్ట్రిక్ట్ ఇన్ ద గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ద ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ యూటిలిటీస్. ఎరోజన్ ఆఫ్ ద ట్యాక్స్ సిస్టమ్ ఇంటిగ్రిటీ అండ్ ట్యాక్స్ ఫెయిర్నెస్ ఇష్యూ. ఎరోజన్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ ఇంటిగ్రిటీ అండ్ ట్యాక్స్ ఫెయిర్నెస్ ఇష్యూ. ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటి ఇంటిగ్రిటీ ప్రాబ్లం అంటే, సార్ ఎంఎన్సి కంపెనీలు కాబట్టి వాళ్ళకి మంచి ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మొత్తానికి ట్యాక్స్ ప్లాన్ చేసుకుని వాళ్ళు మన ఇండియా నుంచి ప్రాఫిట్ షిఫ్ట్ చేసుకొని వాళ్ళు ట్యాక్స్ తక్కువ పే చేస్తున్నారు. ఇండియాలో ఉన్న చాలా ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళకి అన్ని ప్లానింగ్స్ తెలియదు, వాళ్ళు కరెక్ట్గా ట్యాక్స్ కడుతున్నారు. నమ్మకం పోద్ది కదా గవర్నమెంట్ మీద. అండ్ డెఫినెట్గా డిస్కరేజింగ్గా కూడా ఉంటుంది కదా ట్యాక్స్ పేయర్కి. మనకి ఎక్కువ పే చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది అదే కదా, ఇప్పుడు మన ఫీల్ అయింది కూడా, ముఖేష్ అంబానీ సరిగా కట్టట్లేదు మనమే కడుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. సో అందుకనే వెన్ కార్పొరేట్స్ పే సిగ్నిఫికెంట్ లో ట్యాక్సెస్ డ్యూ టు వెబ్ స్ట్రాటజీస్, పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ఎ టాక్సేషన్ సిస్టమ్ డిక్లైన్. ట్యాక్స్ మీద ట్రస్ట్ అనేది మనకి డే బై డే డిక్రీజ్ అవుతుంది. ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ అండ్ డొమెస్టిక్ బిజినెస్ బేర్ డిస్ప్రపోర్షనేట్ ట్యాక్స్ బర్డెన్ లీడింగ్ టు ఫెయిర్నెస్ కన్సర్న్. సో చూడండి, వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనిపిస్తుంది, వాళ్ళకంటే మేము ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నామని ఫీల్ అవుతున్నారు. ఎవరు? ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్, డొమెస్టిక్ బిజినెస్ చేసేవాళ్ళు. అండ్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ట్యాక్స్ అవాయిడెన్స్ బై ఎంఎన్సీస్ ఫ్యూయల్ dissatisfaction and can trigger strict tax policies or reforms. వాళ్ళు అవాయిడ్ చేయడం వల్ల పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ద ట్యాక్స్ అవాయిడెన్స్ బై ఎంఎన్సీ ఫ్యూయల్ ద డిస్సాటిస్ఫాక్షన్ అండ్ కెన్ ట్రిగర్ ద స్ట్రిక్టర్ అండ్ ట్యాక్స్ పాలసీస్ ఆర్ రిఫార్మ్స్. డెఫినెట్లీ వాళ్ళు చేసేవాళ్ళు మంచి ట్యాక్స్ రిఫార్మ్స్ చేయాల్సిన నీడ్ కూడా ఉంది. అన్ఫెయిర్ కాంపిటీషన్ అండ్ మార్కెట్ డిస్ట్రక్షన్. చూడండి, అన్ఫెయిర్, ఇప్పుడు ట్యాక్స్ ఇంటిగ్రిటీ అండ్ ట్యాక్స్ ఫెయిర్నెస్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ అన్ఫెయిర్ కాంపిటీషన్ అండ్ మార్కెట్ డిస్ట్రక్షన్. ఏంటి అన్ఫెయిర్ కాంపిటీషన్, మార్కెట్ డిస్ట్రక్షన్ అంటే, ఈ ఎంఎన్సీస్ వీళ్ళందరూ ట్యాక్స్ తక్కువ కొట్టినప్పుడు కాస్ట్ తక్కువ అమ్ముతారుగా. మనం జెన్యున్గా ట్యాక్స్ కట్టేవాళ్ళు ఏమవుద్ది, ప్రైస్కి ఎక్కువ అమ్ముతాంగా, వాళ్ళు బెటర్గా మనకంటే కంపీట్ చేస్తారు కదా. దానివల్ల ఏమైపోద్ది, వాళ్ళే ఉండిపోతారు మార్కెట్లో. అంటే ఏమవుతుంది, అన్ఫెయిర్ కాంపిటీషన్ కదా. అన్ఫెయిర్ కాంపిటీషన్ అవుతుంది, మార్కెట్ ఫెయిల్యూర్ అవుతుంది, మార్కెట్ డిస్ట్రక్షన్ అవుతుంది. అంటే ఏమవుతుంది, వాళ్ళే ఉంటారు మోనోబెల్ అయిపోయి, పెద్దోళ్ళే ఉంటారు, చిన్న చిన్న ట్రేడర్స్ ఎవరు లేకుండా పోతారు. సో డొమెస్టిక్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ అండ్ స్టార్టప్స్ కెనాట్ కంపీట్ విత్ ఎంఎన్సీస్ త్రూ ఎంగేజ్డ్ ఇన్ ప్రాఫిట్ షిఫ్టింగ్. అండ్ బెప్స్ క్రియేట్ ఎన్ uneven playing field as MNCs gain cost advantage by reducing their tax liabilities. The discourage discourage innovation and investment in the domestic business. This discourage innovation and investment in domestic businesses and potentially struggling the economic growth. బికాజ్ వీళ్ళందరూ మార్కెట్ ఇంకంతా ఎంఎన్సీలో చేయగలరు, మనం అంటే మన వాళ్ళు ఇంకా అసలు డొమెస్టిక్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయరు, ఇన్నోవేషన్లు ఏముండవు, అంతా మనం పోద్ది. అర్థమైందా? సో మీరు ఇవన్నీ చదివేటప్పుడు అండర్స్టాండింగ్కి, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఓన్లీ ఈవెన్ జస్ట్ హెడ్డింగ్స్ రాసినా ఫైన్, నో ఇష్యూ. ఓకేనా? ఒకటేంటి, రెవెన్యూ లాస్ అండ్ కంప్లైన్స్ కాస్ట్, కీవర్డింగ్, అండర్ ఫండింగ్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిక్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, అండ్ ఎరోజన్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ ఇంటిగ్రిటీ, అండ్ ట్యాక్స్ ఫెయిర్నెస్ ఇష్యూస్, అండ్ అన్ఫెయిర్ కాంపిటీషన్ అండ్ మార్కెట్ డిస్ట్రక్షన్. సో వీటిని అబ్జర్వ్ చేస్తుంటే మనకేమనిపిస్తుంది, ఇలా బెప్స్ చేస్తుంటే
వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఏదో ఒకటి మనకు కావాలి కదా. అండ్ ఏదో ఒకటి మనం దీన్ని కౌంటర్ చేయాలి కదా. కౌంటర్ చేయడానికి కౌంటర్ మన ఇండియా ఒక్కటి అనుకుంటే సరిపోద్దా? ఇండియా ఒకటి అనుకుంటే సరిపోదు కదా. ఎందుకని? వాడు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడు ఎంఎన్సీస్, మన కంట్రీకి వేరే కంట్రీకి ఉన్న లూప్ హోల్స్ని ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్ చేసి ఏ కంట్రీలో ట్యాక్స్ పే చేయకుండా ప్లాన్ చేస్తున్నాడు. డబల్ నాన్ ట్యాక్సేషన్. ఏంటి? డబల్ నాన్ ట్యాక్సేషను, డబల్ డిడక్షను. అంటే మన కంట్రీలో ఆ కంట్రీలో ఒక ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి 2 కంట్రీలో డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నాడు. అలా అవుతుంది. డబల్ డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ, డబల్ నాన్ ట్యాక్సేషన్ కానీ. అండ్ ఒక కంట్రీలో డిడక్షన్ క్లెయిమ్ చేస్తాడు, ఇంకో కంట్రీలో ట్యాక్స్ పే చేయడు దాని గురించి. బేసిక్ రూల్ ఎలా ఉండాలి మనకి? ఇప్పుడు నాకు ఎక్స్పెండిచర్ అయినప్పుడు నేను ఇండియాలో ఉన్న ఒక సబ్సిడీ కంపెనీ, యూఎస్ఏలో ఉన్న ఒక పేరెంట్ కంపెనీ ఉంది. నేను పేరెంట్ కంపెనీకి పే చేసినప్పుడు నాకు ఇండియాలో నేను ఎక్స్పెండిచర్ కంపెనీ డిడక్షన్ క్లెయిమ్ చేసినప్పుడు అక్కడ ఉన్న పేరెంట్ కంపెనీకి అది ఇన్కమ్ అవ్వాలిగా. అలాంటి రూల్స్ కూడా ఏం లేవు మనకి. ఒక కంట్రీలో అది ఎక్స్పెండిచర్ కంట్రీ డిడక్షన్ క్లెయిమ్ చేస్తే ఇంకో కంట్రీలో అది ఇన్కమ్గా ట్రీట్ చేయాలనే రూల్ కూడా మనకు లేదు. అది మన ఇండియాలో ఓన్లీ డొమెస్టిక్ లాస్ని అమెండ్ చేస్తే కుదరదు. వి నీడ్ సాలిడ్ ఇంటర్నేషనల్ ప్లానింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఇంట్రాక్షన్ ఏంటమ్మా? ఇంట్రాక్షన్ ఆఫ్ ఎ డొమెస్టిక్ లాస్ విత్ అదర్ కంట్రీస్ లాస్. మన డొమెస్టిక్ లా కంట్రీ లాస్ని, ఇంటరాక్షన్ ఆఫ్ డొమెస్టిక్ కంట్రీ లా విత్ అదర్ కంట్రీ లా మే either lead to gap. ఏ గ్యాప్? ఆ గ్యాప్ వల్ల లీడ్ టు గ్యాప్. దానివల్ల ఏమవుతుంది? నో ట్యాక్సేషన్ ఇన్ ఎయిదర్ కంట్రీ, ఆర్ ట్యాక్స్డ్ ఎట్ నామినల్ రేట్, ఆర్ డబల్ ట్యాక్సేషన్. ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. ఏమవుతుంది? నో ట్యాక్సేషన్ ఇన్ ఎయిదర్ కంట్రీస్. ఏ కంట్రీలో ట్యాక్స్ అవ్వడం, ట్యాక్స్ అయినా లో రేట్లో ట్యాక్స్ బిల్ అవ్వడం, డబుల్ ట్యాక్సేషన్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో డబుల్ ట్యాక్సేషన్ అయితే పర్లేదు గైస్, అది ఓకే. దాన్ని అవాయిడ్ చేయడానికి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటి? కన్సర్న్ ఏంటి? ఏ కంట్రీలో ట్యాక్స్ పే చేయకపోవడం ప్రాబ్లం, లేదా ప్రాఫిట్ని షిఫ్ట్ చేయడం ప్రాబ్లం. అదవుతుంది. అండ్ సిన్స్ దేర్ ఈజ్ నో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాచింగ్, ఇంకో ప్రాబ్లం ఏంటి? ఇంట్రాక్షన్ అయినప్పుడు లీడ్ టు గ్యాప్, దట్ లీడ్ టు నో ట్యాక్సేషన్ ఆర్ లో ట్యాక్సేషన్ అవుతుంది. అండ్ దేర్ ఈజ్ నో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాచింగ్ ప్రిన్సిపల్ కూడా లేదు. మ్యాచింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఒక కంట్రీకి ఎక్స్పెండిచర్ అయినప్పుడు ఇంకో కంట్రీలో వాళ్ళ ఇన్కమ్ అనే ప్రిన్సిపల్ లేదు. దట్ ఈస్ పేమెంట్ డిడక్టెడ్ బై పేయర్ ఈజ్ జనరల్లీ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియెంట్ అన్లెస్ స్పెసిఫికల్లీ ఎగ్జంప్టెడ్. దట్ ఈస్ అ మ్యాచింగ్. అలాంటి రూల్ ఏమన్నా ఉందా? Since there is no principle of matching at the international level, it lead to consideration of scope of arbitrage by the taxpayer. Arbitrage ante meaning enti? Without any risk, they are getting tax advantage. Arbitrage ante enti? Risk lekunda benefit raandanne arbitrage antaru. Mana SFM lo, AFM lo ala chaduvuta untam man. So they are getting arbitrage. Because of no matching principle. 2 countries లో మ్యాచింగ్ గ్యాప్స్ అబ్జర్వ్ చేసి మ్యాచింగ్ రూల్ లేదని వాళ్ళు అలా బెనిఫిట్ అవుతున్నారు. అండ్ బెప్స్ అంటే బేసిక్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ రిలేటెడ్ టు ఇన్స్టాన్సెస్ వేర్ ఇంట్రాక్షన్ ఆఫ్ ద ట్యాక్స్ రూల్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ లీడ్ టు డబుల్ నాన్ ట్యాక్సేషన్. డిఫరెంట్ కంట్రీస్ ఆర్ డబుల్ నాన్ ట్యాక్సేషన్ అండ్ అరేంజ్మెంట్స్ దట్ అచీవ్ లో or no taxation by shifting the profits away from the jurisdiction where activities create these profits take place. ఏమవుతున్నాయో చూస్తున్నారా? బెప్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? ఈ బేసిక్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్, డబుల్ నాన్ ట్యాక్సేషన్ కానీ ఇంకోటి ఏంటి? ప్రాఫిట్ని షిఫ్ట్ చేయడం, హై ట్యాక్స్ రేట్ నుంచి లో ట్యాక్స్ చేస్తున్నారు. సో దానివల్ల ఏం చేయాలి మనం? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ హ్యావ్ ట్రై టు రెడ్యూస్ దీస్ ఫంక్షన్స్. ఇంటర్నేషనల్ గా స్టాండర్డ్స్ మనం క్రియేట్ అవ్వాలి. ట్రై టు రెడ్యూస్ దీస్ ఫ్రిక్షన్స్. హవెవర్ గ్యాప్ స్టిల్ రిమైన్. Gap still remain. Therefore, there is a need for countries to collaborate. Need to collaborate on the tax matter so that they are able to get their due share of the taxes. Because these are the problems. So, మనం కొట్టుకుంటే వేరే వాళ్ళు బెనిఫిట్ అయినట్టు 2 countries బెనిఫిట్ అవుతుంటే సో మధ్యలో వాళ్ళు కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి. ఇస్ ఇట్ ఓకే? సో కాబట్టి మనం ఒక కంట్రీ ప్లాన్ చేసుకునేది కాదు. డెఫినెట్గా మనం ఏం చేయాలి? ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఏదైనా తీసుకురావాలి.
సో ఈ బెప్స్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనకు అర్థమైంది. దానివల్ల బెప్స్ అంటే ఏంటి, దానివల్ల వచ్చిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని డిస్కస్ చేసాం. అండ్ ఫైనల్గా ఇంకోటి వీ నీడ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది కూడా అర్థమైంది మనకి. సో అందుకని ఏం చేశారంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్గనైజేషన్ ఓఈసిడి ఏంటమ్మా, ఓఈసిడి అనేది ఒకటి స్టార్ట్ అయింది గైస్. ఆ ఓఈసిడి అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే స్టార్ట్ అయిందో, సో దీంట్లో ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి, 38 కంట్రీస్ ఉన్నాయి. 38 కంట్రీస్ అనేది ఉన్నాయి. ఈ 38 కంట్రీస్ అనేది ఏం చేస్తున్నాయంటే, సో ఈ 38 కంట్రీస్ మనకి ఒక అగ్రిమెంట్, ఓఈసిడి కంట్రీస్ అండ్ G20 కంట్రీస్ కూడా. ఇంకోటి ఏం కంట్రీస్ అమ్మా, G20 కంట్రీస్ రెండు కలిపి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇంకా కంపల్సరీగా దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని స్టాప్ చేయాలి అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఓఈసిడి అండ్ G20 కంట్రీస్ రెండు కలిపి ఆటోమేటిక్గా బెప్స్ ప్లాన్స్ని డిజైన్ చేశారు. బెప్స్ ప్లాన్స్ అంటే బేసిక్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ని కౌంటర్ చేయడానికి ప్లాన్స్ రెడీ చేశారు. ఒక 15 ప్లాన్స్ రెడీ చేశారు. సో అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది చూసారు. ఆ ప్రాబ్లం తర్వాత ఓఈసిడి రికమెండేషన్స్ ఏంటి అంటే, వాళ్ళందరూ ఇలాంటి అమెండ్మెంట్స్ అనేది మనం ట్యాక్స్ లాస్లో చేసుకోవాలని వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ అకార్డింగ్ టు ద ఓఈసిడి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళందరూ గ్రూప్గా డిస్కస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని కొన్ని కంట్రీస్ అమెండ్ చేశారు. దాంట్లో పార్ట్గా ఇండియాలో కూడా మనం ఈ బెప్స్ని కౌంటర్ చేయడానికి మనం కూడా ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ మనం తీసుకొచ్చాం. ఓకే, సరే చూద్దాం దాని గురించి మనం 1 by 1 చూద్దాం. ఆర్ యు రెడీ? సో అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి. సో మనం ఏదైతే యాక్షన్ ప్లాన్స్ ఎలా డిజైన్ చేస్తామో, ద యాక్షన్ ప్లాన్స్ వర్ స్ట్రక్చర్డ్ అరౌండ్ 3 ఫండమెంటల్ పిల్లర్స్. సో స్ట్రక్చర్డ్ అరౌండ్ ద 3 ఫండమెంటల్ పిల్లర్స్ బేస్ చేసుకొని చేయాలి. నెంబర్ 1, ఇంట్రడ్యూస్డ్ కోహెరెన్స్ ఇన్ ద డొమెస్టిక్ లాస్ దట్ ఎఫెక్ట్ ద క్రాస్ బార్డర్ యాక్టివిటీస్. కోహెరెన్స్ అంటే ఇంట్రడ్యూస్ కోహెరెన్స్ ఇన్ ద డొమెస్టిక్ రూల్స్ అంటే మనం డొమెస్టిక్ రూల్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో మనం అంటే లైక్ మన ఇండియన్ ఏఎస్లు ఉన్నాయి, దాన్ని ఇండియన్ ఏఎస్ నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్ని ఐఎఫ్ఆర్ఎస్తో కోహెరెన్స్ అయ్యి ఏం ప్రిపేర్ చేసాం, ఐఎఫ్ఆర్ఎస్ ప్రిపేర్ చేసాం కదా. అలాగా మనం డొమెస్టిక్ లాస్ని ఎలా కోహెరెన్స్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వైజ్గా మనం ప్రిపేర్ చేయాలి దట్ ఎఫెక్ట్ ద క్రాస్ బార్డర్ యాక్టివిటీస్. దాని గురించి నేను కింద చూడండి. ఇంటర్నేషనల్ కోహెరెన్స్ ఇన్కార్పొరేట్ ఇన్కమ్ టాక్సేషన్. సో ఇంటర్నేషనల్ కోహెరెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఏ ప్రీ రిక్విజిట్ టు కంప్లీట్ ద స్టాండర్డ్స్ దట్ ప్రివెంట్ డబుల్ టాక్సేషన్ విత్ ఎ న్యూ సెట్ ఆఫ్ స్టాండర్డ్ డిజైన్స్ టు అవాయిడ్ డబుల్ నాన్ టాక్సేషన్. సో డబుల్ నాన్ టాక్సేషన్ మనం అవాయిడ్ చేయడానికి మనం డెఫినెట్గా ఏం చేయాలమ్మా, ఇంట్రడ్యూస్ కోహెరెన్స్. ఇది ఒకటి మీరు రాస్తే చాలు. ఇంట్రడ్యూస్ ఏంటి, ఇంట్రడ్యూస్ కోహెరెన్స్ ఇన్ ద డొమెస్టిక్ లాస్. ఇంకోటి ఏంటి, reinforcing the substance requirement in the existing international standards. Definitely we have to give more priority to the substance over the form. అంటే ఎక్కడ బిజినెస్ యాక్టివిటీ జరిగిందో అక్కడ ట్యాక్స్ అనేది వేయాలనేది మెయిన్ యాక్టివిటీగా మీరు చూడండి అనేది, సబ్స్టాన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. దట్ ఈస్ అలైన్మెంట్ ఆఫ్ ద టాక్సేషన్ విత్ ద లొకేషన్, వాల్యూ క్రియేషన్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో మీరు టాక్సేషన్ దేనికి పవర్ ఇవ్వండి అంటే, వేర్ వాల్యూ క్రియేటెడ్, ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, వాల్యూ క్రియేట్ చేశారు దానికి ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఇంప్రూవ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ట్యాక్స్ సర్టనిటీ. ట్యాక్స్ సర్టనిటీ అంటే లిటిగేషన్ తగ్గించండి. అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే మోర్ డాక్యుమెంటేషన్ పెట్టండి అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఇలాంటి 3 పిల్లర్స్ మీద మనకి ఈ యాక్షన్ ప్లాన్స్ అనేది డిజైన్ చేశారు. నెంబర్ 1, ఇంటర్నేషనల్ కోహెరెన్స్. ఓకే. సెకండ్, గివింగ్ ప్రయారిటీ సబ్స్టాన్స్, reinforcing the substance over the form. Next, increase the transparency and tax certainty. Is it okay? So okay. And 1 by 1 మనం ఇప్పుడు యాక్షన్ ప్లాన్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది యాక్షన్ ప్లాన్ నెంబర్ 1, అడ్రసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ. సో ఇప్పుడంతా డిజిటల్ ఎకానమీ కాబట్టి డిజిటల్ ఎకానమీలో ఉన్న ఛాలెంజెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో గైస్, మీరు ఛాలెంజెస్ అని మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు వాట్ ఈస్ ద ఛాలెంజెస్ ఇన్ డిజిటల్ ఎకానమీ అని ఎగ్జామ్లో అడిగితే ఓన్లీ మీరు హెడ్డింగ్ రాయండి చాలు. ఇదంతా ఏంటి మీకు ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే మనకు డిజిటల్ ఎకానమీలో ఉన్న ఫస్ట్ ఛాలెంజ్ డెఫిషియన్సీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ ద పేమెంట్. డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ ద పేమెంట్. డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ నేచర్ ఆఫ్ ద పేమెంట్. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పేమెంట్స్ డిటర్మైన్ చేయడమే డిఫికల్ట్ అవుతుంది. అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పేమెంట్ ఏంటి? రాయల్టీయా, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసా, ప్రొఫెషనల్ సర్వీసా, లేదా బిజినెస్ ఇన్కమా అనేది క్యారెక్టరైజేషన్ మనం చేయాలి కదా నేచర్ ఆఫ్ పేమెంట్. ఎందుకంటే అది ఇంట్రెస్టో రాయల్టీ అయితే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు మన ఇండియా నుంచి వేరే వాళ్ళకి ఎవరికైనా నాన్ రెసిడెంట్కి ఇంట్రెస్ట్ రాయల్టీ పే చేస్తున్నాం అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇండియాలో మనం టీడీఎస్ కట్ చేసి పే చేస్తాం. కానీ అదే నార్మల్ బిజినెస్ ఇన్కమ్ అనుకోండి, పీ ఉంటేనే వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి కదా. అంటే క్యారెక్టరైజేషన్ ఆఫ్ పేమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ ద పేమెంట్. చూడండి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ రెవెన్యూస్. Example, subscription fee, in-app purchases, and digital advertising and data monetization. So it is often unclear whether such payment should be classified as a business income, royalty. Business income అయితే ఎలా taxable అవుద్ది? Taxable under the corporate tax rules. Royalty అయితే subject to withhold tax under tax treaties. So అది business income అండ్ రాయల్టీ ఇన్కమా లేకపోతే సర్వీస్ ఫీ మేబీ సబ్జెక్ట్ టు జిఎస్టీ అలా ఉంటే సర్వీస్ ఫీజా అనేది నేచర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది డిటర్మైన్ చేయడం ఒక డిఫికల్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ కంపెనీ ఇన్ ఇండియా పే క్లౌడ్ స్టోరేజ్ ఫేస్ టు యుఎస్ బేస్డ్ కంపెనీ. వాళ్ళు క్లౌడ్ స్టోరేజెస్ అనేది ప్రొవైడ్ చేశారు ఒక యుఎస్ కంపెనీ. మనం డేటాని ఆ క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేసాం, వాడికి ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు యుఎస్ కంపెనీకి మనం పేమెంట్ చేసేటప్పుడు షుడ్ దిస్ పేమెంట్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ రాయల్టీ ఆర్ బిజినెస్ ఇన్కమ్? రాయల్టీ అనుకో, వాడికి పేమెంట్ పీ లేకపోయినా మనం పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాలి. అదే బిజినెస్ ఇన్కమ్ అయితే పీ ఉంటేనే ట్యాక్స్ పే చేయాలి. అది పెద్ద ఇప్పుడు నేచర్ ఆఫ్ ది పేమెంట్ డివైడ్ చేయాలి. దట్ ఈస్ ఎ డిఫికల్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రాయల్టీ, ఇండియా కెన్ ట్యాక్స్ ఇట్ at source. If a business income, tax depending upon whether the US company has a permanent establishment in India. Permanent establishment in India. వాళ్ళకి పిఈ ఉందా లేదా అనేది ప్రాబ్లం. దాని బేస్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? సో ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు దేనికి అర్థం కావడానికి నేను చెప్పానంటే దట్ ఈస్ వన్. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు డిఫికల్టీ రాసేటప్పుడు ఇది ఒకటే రాయండి, ఎక్స్ప్లెనేషన్ అంతా మనం రాయబడలేదు. బట్ అండర్స్టాండింగ్ చేసుకొని మనం చదివితే బాగుంటుంది. అందుకని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ ద పేమెంట్, దట్ ఈస్ వన్ ప్రాబ్లం. నెక్స్ట్, డిఫికల్టీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద ట్యాక్స్ నెక్సెస్ అంటే కనెక్షన్. డిఫికల్టీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ట్యాక్స్ నెక్సెస్, దట్ ఈస్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూ. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ఉన్న ఒక దరిద్రమైన ప్రాబ్లం ఏంటంటే డిఫికల్టీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద ట్యాక్స్ నెక్సెస్ అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి పీ ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఇండియాలో పీ లేకుండా, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, పీ లేకుండానే వాళ్ళు ఇన్కమ్ ఏం చేస్తున్నారు ఇండియాలో? పీ ప్రాబ్లం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి. అమెజాన్కి పీ ఎక్కడ ఉంది? ఒకవేళ పీ లేకుండానే ఆ వెబ్సైట్ క్లౌడ్లో స్టోర్ చేసి రన్ చేయొచ్చుగా. Difficulty in establishing the taxable nexus. So మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్ ట్యాక్స్ రూల్స్ రిక్వైర్ బిజినెస్ ఇన్కమ్ టు హ్యావ్ ఎ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ఎ కంట్రీ టు బి ట్యాక్స్డ్. ట్రెడిషనల్ గా మనకి ఉండే ట్యాక్స్ రూల్స్ ఏ ఉండాలి, ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి, పిఈ ఉంటేనే ట్యాక్స్ పే చేయాలి. ఓకే, ఆఫీసు, ఎంప్లాయీ, ఏజెంట్. హవెవర్ డిజిటల్ కంపెనీస్ ఆపరేట్ ఇన్ రిమోట్లీ, ఆఫెన్ సర్వీసెస్ వయా ఇంటర్నెట్.
వయా ఇంటర్నెట్ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల అసలు మనకు ఫిజికల్ ప్రెజెన్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేదే డిఫికల్ట్ అవుతుంది. అండ్ గూగుల్ అండ్ ఫేస్బుక్ ఎర్న్ మిలియన్స్ ఫ్రమ్ ద ఇండియా అడ్వర్టైజ్మెంట్, బట్ book profit in a book profit in low tax jurisdiction like Ireland. They has no physical presence in India, avoiding traditional PE based taxation. అంతే కదా, that is one problem. Difficulty in identifying the nature of the payment or characterization of the payment. And ఇంకోటి ఏంటి, difficulty in establishing the taxable nexus, that is a permanent establishment issue. Second issue అయితే. And difficulty in locating the transaction and identifying the taxpayer. అది ఒక పెద్దది. ఇటల్లో ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందని మనం చెప్తాం, ఏ ఏ ఏ ఏ జ్యూరిస్డిక్షన్లో జరిగిందని ఎలా చెప్తాం, అసలు ట్యాక్స్ పేయర్ ఎవరు అనేది కూడా ఒక బిగ్ ఇష్యూ దేంట్లో, డిజిటల్ ఎకానమీలో. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అకర్స్ వర్చువల్లీ అక్రాస్ ద మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్. Tax authority face challenges in determining the where transaction took place. That is, buyer and seller may be in a different countries. And identifying the real taxpayer. Companies often use the offshore structures. Offshore structures అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, ఏదో డమ్మీ ఏదో ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో పెట్టి ఒక షెల్ కంపెనీ క్రియేట్ చేసి అక్కడ ఏదో సాఫ్ట్వేర్ ఉన్నట్టు అక్కడి నుంచి పని చేస్తున్నారు. ఎవరు రియల్ ట్యాక్స్ పేయర్, అది షెల్ కంపెనీయా, యుఎస్ కంపెనీయా, ఏంటి అసలు మనం ఐడెంటిఫై చేయలేం కదా. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ ఇన్ డిజిటల్ ఎకానమీ. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను నేను? నెంబర్ 1, డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ ద పేమెంట్, అండ్ డిఫికల్టీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద taxable nexus, and difficulty in identifying the difficulty in identifying the location of transaction and identifying the taxpayer. These are the problems. సో ఈ ప్రాబ్లమ్స్ని డెఫినెట్గా మనం కౌంటర్ ఇవ్వడానికి ఓఈసిడి టాక్సేషన్ ఇష్యూస్ ఈ కామర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కౌంటర్ ఇవ్వడానికి ఓఈసిడి కొన్ని, అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఏదైతే ఒక మనం అందరం కలిపి ఒక 38 కంట్రీస్ G20 కంట్రీస్ కలిపి ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ అని ఇచ్చాయి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి. సో టు టాకిల్ దీస్ ఛాలెంజెస్ ఓఈసిడి has proposed a modification to international tax laws. They are giving recommendations. వాళ్ళు చేస్తారా లేదనే తర్వాత ఈ రికమెండేషన్స్ ఇచ్చారు. ఏంటంటే, మోడిఫై ద పిఈ రూల్ ఫర్ డిజిటల్ ప్రెజెన్స్. పిఈ రూల్ చేంజ్ చేసేయండి, మోడిఫై ద పిఈ రూల్ ఫర్ ద డిజిటల్ ప్రెజెన్స్. అంటే మనం ఇండియాలో మనం చేంజ్ చేసాం, మీరు గుర్తుందో లేదో, పిఈ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నప్పుడు సిగ్నిఫికెన్స్ ఎకనామిక్ ప్రెజెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మనం నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్లో చదివాం. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్. వాళ్ళు ఫిజికల్గా ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో లేకపోయినా, ఇండియాలో నుంచి 2 crores రెవెన్యూ కలెక్ట్ చేసినా, ఏదన్నా వాళ్ళ వెబ్సైట్ అయితే ఒక 3 lakhs యూజర్స్తో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉన్నా, దే హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఎకనామిక్ ప్రెజెన్స్ అని పిఈ మోడిఫై చేయమన్నారు. మోడిఫై ద పిఈ రూల్ ఫర్ ద డిజిటల్ ప్రెజెన్స్. ఏ బిజినెస్ ఎంగేజ్డ్ ఇన్ fully digitalized, fully dematerialized digital activity would be considered as having a PE in a country if it having a significant digital presence. These ensure that digital business countries taxed in a country where they have a substantial economic value even without physical presence. Digital presence ne PE కింద ట్రీట్ చేసి PE రూల్ మాడిఫై చేయమని చెప్తున్నారు. మన ఇండియాలో మనం చేసాం. ఇండియాలో మనం చేసిన కాన్సెప్ట్ ఏంటి, ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ ఇండియా అంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్. ఓకే, పి రూల్ మార్చా. వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ ఏంటమ్మా, వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ పిఏ అంటే వర్చువల్ పిఏ. వర్చువల్ పిఏ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ వెబ్సైట్ హోస్టెడ్ ఆన్ ద సర్వర్ లొకేటెడ్ ఇన్ అనదర్ కంట్రీ would constitute a virtual PE if this enterprise actively conduct a business through that website. ఇప్పుడు యుఎస్ కంపెనీ ఇండియాలో ఒక వెబ్సైట్, ఒక క్లౌడ్లో వెబ్సైట్ స్టోర్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా యాక్టివ్గా బిజినెస్ చేస్తుంది అనుకో, దట్ మీన్స్ దట్ యుఎస్ కంపెనీ హ్యాస్ డీమ్డ్ దట్ ఇండియాలో ఏమున్నట్టు పిఈ ఉంది, వర్చువల్ పిఈ తీసుకోరాన్ని అంటున్నారు. అండ్ దిస్ రూల్ ఎయిమ్ టు ట్యాక్స్ డిజిటల్ కంపెనీస్ దట్ ఆపరేట్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వితౌట్ ఏ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ద కస్టమర్స్ కంట్రీ. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి, మోడిఫికేషన్ ఇన్ ద పిఈ రూల్.
హలో యశ్వంత్, యా, ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకోరండి. వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ పి. నెక్స్ట్ ఫైనల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ డిజిటల్ ట్రాన్సాక్షన్. ఏంటమ్మా? ఫైనల్ విత్ హోల్డ్ ట్యాక్స్ ఆన్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్. దీన్నే ఫైనల్ విత్ హోల్డ్ ట్యాక్సేషన్ అనేది కూడా ఒకసారి చూడండి. ఫైనల్ విత్ హోల్డ్ ట్యాక్స్ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్ విత్ హోల్డ్ ట్యాక్స్ ఆన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే యాక్చువల్గా మనం ఈ ఈక్వలైజేషన్ లెవీలో 2 పార్ట్స్ ఉంటుంది గైస్. ఒకటి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ అంటే ఫేస్బుక్, అమెజాన్ వీళ్ళు ఫేస్బుక్ కానీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మనం అవుట్ సైడ్ నుండి అడ్వర్టైజ్మెంట్ పేమెంట్ చేసేటప్పుడు 6% ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయమని చెప్పాను. అదొకటి. ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఒక వెబ్సైట్ వాళ్ళు అమెజాన్ వీళ్ళు ఎవరైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనకు అమ్మినప్పుడు వాళ్ళకి మనం పేమెంట్ చేసేటప్పుడు 2% కూడా ఈక్వలైజేషన్ లెవీ అనేది డిడక్ట్ చేయమని చెప్పారు. బట్ ఆ 2% ఈక్వలైజేషన్ లెవీ అనేది మనకు ఆగస్ట్ నుంచి డిలీట్ చేశారు. ఎప్పటి నుంచి? ఆగస్ట్ నుంచి మనకు అది వర్కౌట్ కావట్లేదని డిలీట్ చేశారు. అది కూడా రికమెండ్ చేశారు OECD వాళ్ళు. ఏంటి? విత్ హోల్డ్ ట్యాక్స్ అంటే కంట్రీస్ మే ఇంపోజ్ ఫైనల్ విత్ హోల్డ్ ట్యాక్స్ ఆన్ సర్టన్ డిజిటల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ఫారెన్ e-commerce company and this tax would be collected at the point of payment ensuring the taxation at source. TDS లాగా మనం పేమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు వెబ్సైట్ నుంచి మనం కొన్నాం, మనకు ఆ వెబ్సైట్ వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు ఆలీబాబా వెబ్సైట్ నుంచి, మన ఇండియాలో లేదు అది, ఆలీబాబా వెబ్సైట్ ఉంది, అదేదో ఫారెన్లో ఉంది, వారి దగ్గర నుంచి గూడ్స్ ఇంపోర్ట్ కొన్నాం అనుకో, గూడ్స్ కానీ సర్వీస్ కానీ, ఆ ఆలీబాబా వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు 2% ఈక్వలైజేషన్ లెవీ అంటారు. విత్ హోల్డ్ TDS అని TDS డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తా. నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీ ఫర్ digital transactions. Equalization may be imposed on a payment made to non-resident. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఫేస్బుక్ అని non-resident digital services provided either a resident entity of a country or a non-resident entity with a P in that country. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇండియాలో ఉన్న రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ దే హ్యావ్ P ఇన్ ఇండియా, వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మనం ఏం చేయాలి? ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేసి పే చేయండి అని ఇలా ఈ 4 రికమెండేషన్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఓకే, మనం ఫాలో అయ్యాం గైస్. 4 రికమెండేషన్ అన్నీ ఫాలో అయ్యాము. వర్చువల్ పి అనేది మనం పెద్ద ఫాలో అవ్వాలి. వర్చువల్ పి కాకుండా సిగ్నిఫికెన్స్ ఎకనామిక్ ప్రెజెన్స్ రెండింటికి కలిపి అదే ఫాలో అయ్యాం గైస్. మనకి అన్నీ ఫాలో అయ్యాం మనం. నెంబర్ 1 ఏంటి? మోడిఫికేషన్ ఇన్ పిఈ రూల్, సిగ్నిఫికెన్స్ ఎకనామిక్ ప్రెజెన్స్ కూడా ఇంక్లూడ్ చేయండి, వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనల్ విత్ హోల్డ్ ట్యాక్స్ ఆన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈక్వలైజేషన్ లెవీ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇండియాలో మనం ఫాలో అయింది ఏంటి? సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఒకటి, ఈక్వలైజేషన్ లెవీ. ఈ రెండు మనం ఇండియాలో ఫాలో అయ్యాం. దట్ ఈజ్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. ఎవరిని అడ్రస్ చేయడానికి వచ్చింది యాక్షన్ ప్లాన్ నెంబర్ 1? మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి వచ్చింది మనకి. ఓకే, అడ్రసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 2. యాక్షన్ ప్లాన్ నెంబర్ 2 అనేది 2, 3 కొంచెం పెద్దగా ఉంటాయి గైస్, ఇవి కొంచెం కేర్ఫుల్గా మనం చూడాలి. యాక్షన్ ప్లాన్ నెంబర్ 2. యాక్షన్ ప్లాన్ నెంబర్ 2 న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అరేంజ్మెంట్స్. కొంచెం టెక్నికల్గా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా మనం అర్థం చేసుకోవాలి గైస్. హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అరేంజ్మెంట్స్. ఈ యాక్షన్ ప్లాన్ నెంబర్ 2 ఏంటి? న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అరేంజ్మెంట్స్. అంటే 2 కంట్రీస్ మధ్య ఉన్న రూల్స్లో మిస్ మ్యాచెస్ ఉంటున్నాయి. ఆ మిస్ మ్యాచ్ వల్ల ట్యాక్స్ అడ్వాంటేజ్ వస్తుంది. 2 కంట్రీస్లో ఉన్న లాస్లో ఉన్న మిస్ మ్యాచ్ వల్ల, అంటే ఇండియాలో ఉన్న ట్యాక్స్లో ఉన్నదానికి యుఎస్లో ఉన్న ట్యాక్స్ లాస్కి ఉన్న మిస్ మ్యాచ్ వల్ల దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. దాన్ని ఇప్పుడు మనం న్యూట్రలైజ్ చేయాలి. ఫస్ట్ చూద్దాం ఎటువంటి లాసెస్ జరుగుతాయి అనేది. హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అరేంజ్మెంట్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్? అండ్ ఎక్స్ప్లాయిట్ ద డిఫరెన్సెస్ ఇన్ ట్యాక్స్ ట్రీటీస్ ఆఫ్ ఏ tax treatment of a entity or instrument under the law of a 2 or more countries to achieve the double non-taxation. ఏం చేస్తున్నారు గైస్ మీరు? You are exploiting the difference.
ఇన్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ ఎంటిటీ, ఒక ఎంటిటీ ట్యాక్స్ ట్రీట్మెంట్లో కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ట్యాక్స్ ట్రీట్మెంట్లో కానీ మీరేం ఫైండ్ అవుట్ చేస్తున్నారు? డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అండర్ ద లా ఆఫ్ 2 or more కంట్రీస్ టు అచీవ్ ద డబుల్ నాన్ టాక్సేషన్. అండ్ డబుల్ నాన్ టాక్సేషన్ అంటే 2 కంట్రీస్లో మీరు ట్యాక్స్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. సరే చూద్దాం. హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ఏంటి? హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల, హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అరేంజ్మెంట్స్ వల్ల మనకి మేజర్గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 ప్రాబ్లమ్స్ మొత్తం. హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 ప్రాబ్లమ్స్కి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ 4 ప్రాబ్లమ్సే ఏదో 3 pages ఎలా ఉంటాయి, మీరేం టెన్షన్ పడద్దు. గైస్ చూద్దాం. మీరు ఎగ్జాంపుల్స్ ఏం రాయొద్దు, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ 2 డిడక్షన్ ఫర్ సింగిల్ బారింగ్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? క్రియేషన్ ఆఫ్ 2 డిడక్షన్ ఫర్ 1 బారింగ్. సింగిల్ బారింగ్ 2 times డిడక్షన్ క్లెయిమ్ చేస్తారు. దట్ ఈస్ 1 ప్రాబ్లం. నెక్స్ట్, టేకింగ్ డిడక్షన్ వితౌట్ కరస్పాండింగ్ ఇంక్లూజింగ్. అంటే మనం హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ఏం చేస్తున్నాం? మనం డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నాం. యాక్చువల్గా నేను ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశాను అంటే నీకు అది ఇన్కమ్ అవ్వాలి కదా, కానీ అలా చేయట్లే వీళ్ళు. టేకింగ్ ద డిడక్షన్ వితౌట్ కరస్పాండింగ్ ఇంక్లూజింగ్ ద ఇన్కమ్, అదొకటి. నెక్స్ట్, మిస్యూజ్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్. మిస్యూజ్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్. ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ని కూడా ఏం చేస్తున్నారు గైస్? మిస్యూజ్ చేస్తున్నారు. చూద్దామా గైస్? అది ఇంకోటి ఏదో మిస్ అయింది గైస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఏందమ్మా? క్రియేషన్ ఆఫ్ 2 డిడక్షన్ ఫర్ అ సింగిల్ బారింగ్. Creation of 2 deduction for the single borrowing, that is 1 problem. And another, taking a deduction with corresponding income inclusion, that is a second. And misuse of foreign tax credit misuse చేస్తున్నారు. And this is fourth one. Fourth one ఇదమ్మా, నెంబర్ ఒకసారి. Fourth one, participation exemption regime. పార్టిసిపేషన్ ఇన్ ఎగ్జంప్షన్ రెజ్యూమ్. వాళ్ళు ఎలా చూపిస్తున్నారమ్మా? పార్టిసిపేషన్ ఇన్ ఎగ్జంప్షన్ రెజ్యూమ్, దట్ ఈస్ షోయింగ్ యాక్టివిటీ ఇన్ అ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్. సో ఇలా మనకి ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ఈ 4 ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. వీటి గురించి మనం 1 by 1 మనం డిస్కస్ చేద్దాం గైస్. ఈ హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్రియేషన్ ఆఫ్ 2 డిడక్షన్ ఫర్ సింగిల్ బారోయింగ్స్. బారోయింగ్ ఒకటే, 2 డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నావు, 2 times డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నావు బికాస్ ఆఫ్ మిస్ మ్యాచ్, 2 countries యొక్క మిస్ మ్యాచ్ వల్ల. ఎగ్జాంపుల్ చూడండి. ఏ మల్టీనేషనల్ కంపెనీ based in country A set up a subsidiary in country B. Country A based company subsidiary ఎక్కడ సెటప్ చేస్తుంది? కంట్రీ బిలో. The subsidiary is structured as a hybrid entity, meaning it is treated as a separate taxable entry in country B. కంట్రీ బిలో దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఏదైతే మీరు అక్కడ సబ్సిడీ స్టార్ట్ చేశారో దాంట్లో సపరేట్ ఎంట్రీగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ ట్రీటెడ్ యాజ్ ఏ పాస్ త్రూ ఎంటిటీ ఇన్ ఏ కంట్రీ ఏ. అండ్ ద సబ్సిడరీ బారో ద ఫండ్స్ అండ్ పే ద ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్. అండ్ డ్యూ టు హైబ్రిడ్ స్ట్రక్చర్ బోత్ ఏ అండ్ బి అలో ద ట్యాక్స్ డిడక్షన్ ఫర్ ద సేమ్ ఇంట్రెస్ట్ పేమెంట్. ఏం టెన్షన్ పడద్దు, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది రియల్గా చెప్తున్న ఎగ్జాంపుల్. ఇండియా యుఎస్ అనుకోండి.
ఇండియా యుఎస్ అనుకోండి. ఇండియాలో పేరెంట్ కంపెనీ ఉందనుకోండి. ఇండియాలో పేరెంట్ కంపెనీ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం గైస్. సో మనం ఇండియా అండ్ యుఎస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇండియా సేఫర్ ఇండియాలో పేరెంట్ కంపెనీ ఉందనుకోండి. సరే యుఎస్లో పేరెంట్ కంపెనీ. ఇండియాలో సబ్సిడరీ కంపెనీ ఉందనుకోండి. ఇండియాలో సబ్సిడరీ కంపెనీ ఉంది. లోన్ ఎవరు తీసుకున్నారు అంటే సబ్సిడరీ కంపెనీ లోన్ తీసుకుంది. లోన్ తీసుకున్నారు అండ్ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేశారు. ఎవరు? ఇండియాలో ఉన్న సబ్సిడరీ కంపెనీ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేశారు. ఎప్పుడైతే సబ్సిడరీ కంపెనీ ఇంట్రెస్ట్ పే చేసిందో ఇండియాలో ఆ ఇంట్రెస్ట్కి ఏం క్లెయిమ్ చేశారు? డిడక్షన్ క్లెయిమ్ చేశారు. ఇండియాలో డిడక్షన్ క్లెయిమ్ చేశారు. బికాజ్ ఇండియాలో దీని ఒక సబ్సిడరీ కంపెనీని ఒక సపరేట్ పర్సన్గా ట్రీట్ చేసాం. కాబట్టి ఎప్పుడైతే దాన్ని సపరేట్ పర్సన్గా ట్రీట్ చేసామో అప్పుడు మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తామో దానికి ఏం క్లెయిమ్ చేసాం? మనం డిడక్షన్ క్లెయిమ్ చేసాం. దట్స్ వెరీ మచ్ ఫైన్. డిడక్షన్ క్లెయిమ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్, బట్ యుఎస్లో ఒక రూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యుఎస్ అని కాదు, సమ్ అదర్ ఫారిన్ కంట్రీ అనుకోండి. ఇప్పుడు హైబ్రిడ్ మిస్ మ్యాచ్ మనం చూడాలి కదా. మనం ఏం చేస్తున్నాం అంటే ఇండియాలో ఉన్న మన రూల్ ఏంటంటే సబ్సిడరీ కంపెనీ ఒక సపరేట్ పర్సన్ అండ్ పేరెంట్ కంపెనీ ఒక సపరేట్ పర్సన్ అనేది మనకున్న ఒక రూల్. బట్ ఈ ఫారిన్ కంట్రీలో ఏంటంటే ఈ రెండింటినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ ఎంటిటీ అంటారు. ఏంటమ్మా? ట్రాన్స్పరెంట్ ఎంటిటీ అంటే మనం టూ కంపెనీస్గా ట్రీట్ చేస్తున్నాం. కానీ అక్కడ యాజ్ పర్ ఫారిన్ కంట్రీ లా ప్రకారం ఈ పేరెంట్ కంపెనీని సబ్సిడరీ కంపెనీని ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా చూస్తున్నారు. ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా చూడడం అంటే ఒకే కంపెనీగా చూస్తున్నారు. మనమేమనుకున్నాం? ఈ రెండు ఎంటిటీలు అనుకున్నాం. అండ్ మన లా ప్రకారం, ఇండియా లా ప్రకారం 2 ఎంటిటీస్. అదే ఫారిన్ కంట్రీ లా ప్రకారం పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ 2 ఎంటిటీ కాదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేసింది ఎవరు? సబ్సిడరీ కంపెనీ ఇంట్రెస్ట్ పే చేసింది. సబ్సిడరీ కంపెనీ వేరే వాళ్ళు ఎవరు కాదు. సబ్సిడరీ కంపెనీ పే చేసిందన్నా మనం పే చేసినట్టే అని చెప్పి 2 కాదు ఒకటే. దాన్ని ట్రాన్స్పరెంట్ ఎంటిటీ అంటారు. 2 కాదు ఒకటే. వాళ్ళు పే చేసినా మేం పే చేసినట్టే అని చెప్పి పేరెంట్ కంపెనీ కూడా డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంది. అర్థమైందా? డబుల్ డిడక్షన్ ఫర్ ద సేమ్ బారోయింగ్ కదా. ఎందుకని? హైబ్రిడ్ మిస్ మ్యాచ్ ఆఫ్ ఎంటిటీ. ఇది ఎంటిటీ లెవెల్లో మిస్ మ్యాచ్. హైబ్రిడ్ మిస్ మ్యాచ్లో ఇది ఎంటిటీ లెవెల్లో హైబ్రిడ్ మిస్ మ్యాచ్. మనమేమో 2 సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తున్నాము. ఫారెన్ లా ప్రకారము 2 సపరేట్ ఎంటిటీస్ కాదు, 2 ఒకటే ఎంటిటీ అంటున్నారు. దానివల్ల హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వచ్చింది. దానివల్ల డబుల్ డిడక్షన్ ఫర్ ద సేమ్ బారోయింగ్ అయింది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇన్ నెంబర్స్ ఉంది. ద సబ్సిడరీ కంపెనీ, ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. ఎగ్జాంపుల్ మీరు చదువుకోండి. అర్థమైందా? డబుల్ డిడక్షన్ ఎలా క్లెయిమ్ చేశారు? ఎస్. నెక్స్ట్, టేకింగ్ డిడక్షన్ వితౌట్ కరస్పాండింగ్ ఇన్కమ్ ఇంక్లూజన్. మనం డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నాం బట్ కరస్పాండింగ్ గా ఇన్కమ్ ఇంక్లూడ్ చేయట్లేదు. అదేంటో కూడా మనం చూద్దాం. An US-based company issue a convertible debentures to its subsidiary company in UK. So, US-based company ఏదైతే ఉందో, US-based company డిబెంచర్స్ ఇష్యూ చేశారు. ఎవరికి ఇష్యూ చేశారు ఆ డిబెంచర్స్ అనేది? సబ్సిడరీ కంపెనీకి, యూకేలో ఉన్న సబ్సిడరీ కంపెనీకి ఇష్యూ చేశారు అనుకోండి. సో ఈ ఇండియాకి యూకేకి యుఎస్కి ఒక మిస్ మ్యాచ్ ఉంది. ఏంటంటే ఆ మిస్ మ్యాచ్ అంటే యూకేలో ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రీట్ ద ఇన్స్ట్రుమెంట్ యాజ్ ఏ ఈక్విటీ. యూకేలో ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? దాన్ని ఈక్విటీగానే ట్రీట్ చేస్తున్నారు. అవి కన్వర్టబుల్ డిబెంచర్స్ సార్, ఫ్యూచర్లో కన్వర్ట్ అవుతాయి, ఇప్పుడు ఇంకా కన్వర్ట్ కాలేదు అయినా పర్లేదు, ఫ్యూచర్లో కన్వర్ట్ అయినా మేము ఎప్పటి నుంచి ఏ విధంగా ట్రీట్ చేస్తాం? మా లా ప్రకారం ఈక్విటీగా ట్రీట్ చేస్తాం యాజ్ పర్ యూకే లా ప్రకారం. యుఎస్ లా ప్రకారం దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అంటే డెట్ గానే ట్రీట్ చేస్తున్నారు. ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు?
డెట్గానే ట్రీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన మిస్ మ్యాచ్ ఏంటంటే ఈక్విటీగా ట్రీట్ చేయడం వల్ల డివిడెండ్ అనేది ట్యాక్సిబుల్ కాదు. ఈక్విటీగా ట్రీట్ చేస్తే ఏం కాదు, అది మన డివిడెండ్ అనేది ట్యాక్సిబుల్ కాదు. అది యుఎస్ లా ప్రకారము ఏం చేస్తున్నారు, అది ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నారు. కేసు చూడండి, మళ్ళీ చెప్తాను ఎగ్జాంపుల్. ఇది ఇన్స్ట్రుమెంట్ మిస్ మ్యాచ్. ఇది కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారనుకోండి. కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎవరు ఇష్యూ చేశారు, యుఎస్ వాళ్ళు ఇష్యూ చేశారనుకో. ఎవరు ఎక్వైర్ చేశారు, ఈకే వాళ్ళు వేశారు. ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు యుఎస్ వాళ్ళు యూకేలో వాళ్ళకి ఏం పే చేస్తారు, ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా. ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా. యుఎస్ వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకుంటున్నారు కాబట్టి యుఎస్ వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు, మనం డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, అది ఎక్స్పెండిచర్ కింద యుఎస్ కంపెనీ పేరెంట్ కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుంది, డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంది. బట్ యూకే కంపెనీ వాళ్ళు, ఏదైతే యూకే కంపెనీ ఉందో ఆ యూకే కంపెనీ దాన్ని ఏమనుకుంటుందంటే ఈక్విటీ అనుకుంటుంది. ఈక్విటీ అనుకుంది, అది ఇంట్రెస్ట్ అనుకోవట్లే. ఇది యూకే కంపెనీ ఇది ఏమనుకుంటుందంటే ఏదైతే అమౌంట్ వస్తుందో అది డివిడెండ్ అనుకుంటుంది. ఏమనుకుంటుందమ్మా, డివిడెండ్ అనుకుంటుంది. అంటే యుఎస్ లా ప్రకారం ఏమో అది డెట్ అవుద్ది, డెట్ ఇన్స్ట్రుమెంట్ అవుద్ది, వాళ్ళు పే చేసింది ఇంట్రెస్ట్ అండ్ డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. యూకే లా ప్రకారం అది ఈక్విటీగా ట్రీట్ చేసి అది డివిడెండ్గా ట్రీట్ చేశారు. డివిడెండ్ అనేది ఏంటి, ఎగ్జంప్టెడ్. ది హైబ్రిడ్ మిస్ మ్యాచ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. వన్ లా ప్రకారం అది ఈక్విటీగా ట్రీట్ చేస్తున్నారు, వన్ లా ప్రకారం అది ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, డెట్గా ట్రీట్ చేస్తారు. డెట్గా ట్రీట్ చేసి పే చేసిందేమో ఇంట్రెస్ట్ డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళేమో ఈక్విటీగా ట్రీట్ చేసి వచ్చిన డివిడెండ్ని ట్యాక్స్ షీట్. అంటే మనం ఎక్స్పెండిచర్ డిడక్షన్ క్లెయిమ్ చేసాం. యూజువల్లీ మనం ఎక్స్పెండిచర్గా డిడక్ట్ చేస్తే కరస్పాండింగ్ అది ఇన్కమ్లో ఇంక్లూడ్ చేయాలి కదా, చేశారా, చేయలేదు. దిస్ ఈజ్ అ హైబ్రిడ్ మిస్ మ్యాచ్. ఇది కూడా టేకింగ్ అ డిడక్షన్ వితౌట్ కరస్పాండింగ్ ఇన్కమ్ ఇంక్లూజన్. మనం డిడక్షన్ క్లెయిమ్ చేసాం కానీ కరస్పాండింగ్గా ఇన్కమ్లో ఇంక్లూడ్ చేయలేదు. దట్ ఈస్ ఎగ్జాంపుల్, వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ దెర్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. దీనికి కూడా అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. మల్టీనేషనల్ కంపెనీ రిజిస్టర్డ్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ ఫార్మ్. మల్టీనేషనల్ కంపెనీ రిజిస్టర్డ్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇన్ కంట్రీ ఏ. కంట్రీ ఏలో అది పార్ట్నర్షిప్ ఫార్మ్గా రిజిస్టర్ అయింది. వేర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్పరెంట్, దట్ ఈస్ అ పాస్ త్రూ ఎంట్రీ. ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎలా రిజిస్టర్ అయింది, పార్ట్నర్షిప్ ఫామ్గా రిజిస్టర్ అయింది. ఎప్పుడైతే పార్ట్నర్షిప్ ఫామ్గా రిజిస్టర్ అయిందో, ఎలా రిజిస్టర్ అయింది గైస్, అది పార్ట్నర్షిప్ ఫామ్. సో పార్ట్నర్షిప్ ఫామ్గా రిజిస్టర్ అయింది. పార్ట్నర్షిప్ ఫామ్లో ఎవరుంటారు, పార్ట్నర్స్. సో వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, పాస్ త్రూ స్టేటస్ అని. పాస్ త్రూ స్టేటస్ అంటే ఏంటంటే దాని మీనింగ్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు వాడిని, ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. మన ఇండియాలో పార్ట్నర్షిప్ ఫామ్ ఎంటిటీ అనేది నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. మన ఇండియాలో పార్ట్నర్షిప్ ఫామ్ అనేది ఏంటి, నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ అంటే పార్ట్నర్షిప్ ఫామ్ వేరు, పార్ట్నర్స్ వేరు కదా మన ఇండియాలో. కానీ ఇక్కడ మనం డిస్కషన్లో ఈ ఒక కంట్రీలో దాన్ని పార్ట్నర్షిప్ ఫామ్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ట్రాన్స్పరెంటిటీగా ట్రీట్ చేస్తున్నారు. ఇంకొక కంట్రీలో ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, నాన్ ట్రాన్స్పరెంటిటీగా ట్రీట్ చేస్తున్నారు. ఇలా మిస్యూజ్ జరుగుద్ది కదా. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ అంటే అర్థమైంది కదా. ఎస్, ఏ మల్టీనేషనల్ కంపెనీ రిజిస్టర్డ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్ ఇన్ కంట్రీ ఏ where it is treated as a transparent. The same entity is treated as a separate taxable company in a country B. కంట్రీ బిలో దాన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు, సపరేట్ ట్యాక్సిబుల్ పర్సన్గా ట్రీట్ చేశారు. అంటే సపరేట్ ట్యాక్సిబుల్ పర్సన్గా ట్రీట్ చేయడం అంటే ఏంటి, అది పాస్ త్రూ ఎంటిటీ కాదు, నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. సో దీనివల్ల ఏమవుద్దంటే కంట్రీ ఏ డస్ నాట్ ట్యాక్స్ ఇన్కమ్ యాజ్ ఎ ఎంటిటీ యాజ్ ఇట్ ఈస్ పాస్ త్రూ. అది ఎంటిటీ లెవెల్లో కంట్రీ ఏ ట్యాక్స్ చేయట్లేదు. ఓకే, అండ్ కంట్రీ బి డస్ నాట్ ట్యాక్స్ ఇన్కమ్ బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫారెన్ ఎంటిటీ ఇన్కమ్. కంట్రీ బి డస్ నాట్ ట్యాక్స్ ఇన్కమ్ బికాస్ ఇట్ ఈస్ ఏ ఫారెన్ ఎంటిటీ. కంట్రీ బి కూడా దాన్ని ట్యాక్స్ చేయట్లేదు. ఎఫెక్ట్ ఏంటంటే పాయింట్,
అండ్ ప్రాఫిట్స్ గోస్ అన్టాక్స్డ్ ఇన్ అ బోత్ జ్యూరిస్డిక్షన్. బోత్ జ్యూరిస్డిక్షన్లో దాన్ని ఏమవట్లేదు, మనకి ట్యాక్స్ కావట్లేదు. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే గైస్, డబల్ నాన్ టాక్సేషన్. ఏంటమ్మా ఈ ఎగ్జాంపుల్ ఏంటి? డబల్ నాన్ టాక్సేషన్. హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏమి రావచ్చు గైస్? డబల్ నాన్ టాక్సేషన్. డబల్ నాన్ గైస్ ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంకొంచెం అంటే దీని గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, పార్ట్నర్స్ ఉన్నారు. ఎక్కడుందంటే ఈ పార్ట్నర్షిప్ ఫామ్ యుఎస్ఏలో ఉంది. పార్ట్నర్స్ ఎక్కడోళ్ళని చూద్దాం. పార్ట్నర్స్ ఎక్కడోళ్ళంటే ఇండియా వాళ్ళు పార్ట్నర్స్. పార్ట్నర్స్ ఎవరు? ఇండియా. యుఎస్ఏలో రూల్ ఏంటంటే, యుఎస్ఏ రూల్ పార్ట్నర్షిప్ ఫామ్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. Partnership firm is treated as a transparent entity. That is, transparent entity అంటే income earned by partnership firm. Income earned by partnership firm is not taxable. Income earned by partnership firm not taxable at entity level. Not taxable at entity level. Income earned by partnership firm is not taxable at entity level. ఎలా taxable అవ్వలేదు గైస్? ఎంటిటీ లెవెల్లో ట్యాక్స్ షేర్ అంట వాళ్ళు. ఎందుకంటే ఎంటిటీ అంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తున్నారు. అంటే ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తున్నారంటే పార్ట్నర్షిప్ ఫామ్ని ఒక సపరేట్ పర్సన్గానే ట్రీట్ చేయరు. పార్ట్నర్షిప్ ఫామ్ని సపరేట్ పర్సన్గానే ట్రీట్ చేయరు. యుఎస్ రూల్స్ ప్రకారము ట్రాన్స్పరెంట్ ఎంటిటీ అంటే ఒక సపరేట్ పర్సన్ కాదు, ఒకటే. అంటే ఎంటిటీ లెవెల్లో ట్యాక్స్ ఉండదు. అది ఎవరిని ఎర్న్ చేసినట్టుగా ట్రీట్ చేస్తారు? పార్ట్నర్స్ ఎర్న్ చేసినట్టుగానే ట్రీట్ చేస్తారు. ఓకే, మన ఇండియా పార్ట్నర్స్ వెళ్ళి ఎక్కడ ఫామ్ పెట్టారు? యుఎస్ఏలో ఫామ్ పెట్టారు. అక్కడ యుఎస్ఏలో పార్ట్నర్షిప్ ఫామ్ని ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తున్నారు. ఇన్కమ్ ఎర్న్ బై పార్ట్నర్షిప్ ఫామ్ ఈజ్ నాట్ ట్యాక్స్బుల్ ఎట్ ఎంటిటీ లెవెల్. దట్ ఈజ్ partner entity level, but taxable in the hands of partners. Taxable in the hands of partners. ఏ రూల్ ఇది? యుఎస్ఏ రూల్ ప్రకారం. అంటే యుఎస్ఏ రూల్ ప్రకారం పార్ట్నర్షిప్ ఫామ్ లెవెల్లో ట్యాక్సిబుల్ కాదు, పార్ట్నర్స్ పాయింట్ ఆఫ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే యుఎస్ఏ రూల్ ప్రకారము పార్ట్నర్షిప్ ఫామ్కి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఇంటెన్షన్ పార్ట్నర్షిప్ ఫామ్కి 10 crore ఇన్కమ్ వచ్చింది అనుకోండి. పార్ట్నర్స్ ఎవరు అంటే ఒక 5 పార్ట్నర్లు అనుకోండి. ఈచ్ పార్ట్నర్కి ఎంత వచ్చినట్టు అంటే వాళ్ళ ఉద్దేశం 2 crores 2 crores 2 crores అలా ఎంతమందికి 5 పార్ట్నర్స్కి 2 crores వచ్చినట్టు ఎవరు ట్యాక్స్ పే చేయాలంటే పార్ట్నర్స్ ట్యాక్స్ పే చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ ఇప్పుడు ఏమైందంటే నో ట్యాక్స్ ఇన్ యుఎస్ఏ, నో ట్యాక్స్ ఇన్
యుఎస్ఏలో ట్యాక్సే లేదు. ఎందుకు యుఎస్ఏలో ట్యాక్స్ పే చేయట్లేదంటే వీళ్ళు నెంబర్ 1 ఎంటిటీ లెవెల్లో ట్యాక్స్ లేదు. ఏ లెవెల్లో ట్యాక్స్ లేదు? ఎంటిటీ లెవెల్లో, ఫామ్ లెవెల్లో ట్యాక్స్ లేదు. గాట్ ఇట్? ఫామ్ లెవెల్లో ట్యాక్స్ లేదు. ఇన్ ద సేమ్ వే పార్ట్నర్స్ ఏమన్నా ట్యాక్స్ పే చేస్తారా అంటే పార్ట్నర్స్ కూడా ట్యాక్స్ పే చేయరు. ఎందుకు పార్ట్నర్స్ కూడా ట్యాక్స్ పే చేయంటే పార్ట్నర్స్ అందరు ఎక్కడున్నారు? వాళ్ళు ఇండియాలో ఉన్నారు. వాళ్ళు ఫామ్ లెవెల్లో ట్యాక్స్ చేయకూడదు, పార్ట్నర్స్ లెవెల్లో ట్యాక్స్ అందరూ ఒకటే. ఇప్పుడు మేము అందరం 5 కలిపి గురుకులు పెట్టినా సరే గురుకుల మీద సపరేట్ ట్యాక్సేషన్ ఏమి ఉండదు. ఆ వచ్చిన ఇన్కమ్ అంతా 5 మందికి స్ప్రెడ్ చేస్తారు, 5 మంది ట్యాక్స్ పే చేయమంటారు. కానీ అలాగే చేద్దాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే 5 ఎక్కడోళ్ళు ఉన్నారు? ఇండియాలో ఉన్నారు. ఇండియన్ రెసిడెంట్స్ అయిపోయారు వాళ్ళు. ట్యాక్స్ చేయలేకపోయారు వాళ్ళు. అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడు. అర్థమైంది. ఇండియా రూల్ ప్రకారం ఏమైందంటే, ఇండియా రూల్ ప్రకారం చూద్దాం. యుఎస్ఏలో ట్యాక్స్ కట్టలేదు. అడిగితే ఏంటంటే మేము ఫామ్ లెవెల్లో ట్యాక్స్ ఉండదు, పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్బుల్ అవుద్ది. మేము అసలు పార్ట్నర్షిప్ ఫామ్ని సపరేట్ ఎంటిటీగా కూడా మేము ట్రీట్ చేయము, ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తాం. కానీ ఇండియాలో ఏంటంటే పార్ట్నర్షిప్ ఫామ్ ఈజ్ నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ అంటే ఒక సపరేట్ పర్సన్ గానే మనం ట్రీట్ చేస్తాం. సపరేట్ పర్సన్ గా ట్రీట్ చేస్తే అంటే ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ఇండియా రూల్ ప్రకారం ఇన్కమ్ వస్తే పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాక్స్ పే చేయాలి. పార్ట్నర్స్ ట్యాక్స్ పే చేయరు. నాట్ ట్యాక్సిబుల్. పార్ట్నర్స్ నాట్ ట్యాక్సిబుల్. ఇప్పుడు ఏమనుతాం? పార్ట్నర్షిప్ ఫామ్ ఎక్కడిది? యుఎస్ఏది. పార్ట్నర్షిప్ ఫామ్ అక్కడ యుఎస్ఏలో ట్యాక్స్ కట్టేసి ఉంటారులే. మనకి ఇండియాలో ఉన్న పార్ట్నర్స్ ఏంది? ట్యాక్స్ పే చేయరు. ఎందుకని? మన ఇండియాలో ట్యాక్సేషన్ ఏంటి? ఫామ్ కదా కట్టాల్సింది, పార్ట్నర్స్ కాదు కదా. ఫామ్ కట్టేస్తుంది, మనం కట్టాం. చూసారా హైబ్రిడ్ మిస్ మ్యాచ్ ఎలా ఉందో? ఈ హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల అది అక్కడేమో పార్ట్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ చేస్తారు, బికాస్ పార్ట్నర్స్ లేరు అక్కడ ట్యాక్స్ చేద్దాం అంటే. ఇక్కడ ఏంది? ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ చేస్తాం, ఫామ్ లేదు. ఈ మిస్ మ్యాచ్ వల్ల డబల్ నాన్ ట్యాక్సేషన్ అవుతుంది. గాట్ ద ప్రాబ్లం? అంటే ఒక కంట్రీ అది ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేసి ఇంకొకరు నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తే ప్రాబ్లం ఇదే అవుతుంది కదా, డబుల్ నాన్ ట్యాక్సేషన్ అవుతుంది కదా. అండర్స్టూడ్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఏంటిది? హైబ్రిడ్ మిస్ మ్యాచ్. హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ మిస్యూజ్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్. ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. సో ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ మిస్యూజ్ చేసేది ఎలా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఫారెన్ ట్యాక్స్ మిస్యూజ్ అనేది ఒక ఐడియా వస్తుంది. కంపెనీ ఏ, ఎవరు కంపెనీ ఏ? పేరెంట్ ఇన్ ఏ కంట్రీ ఏ. కంట్రీ బి సబ్సిడరీ ఈజ్ ఇన్ కంట్రీ బి. పేరెంట్ కంపెనీ ఎక్కడుంది? కంట్రీ ఏలో ఉంది. సబ్సిడరీ కంపెనీ ఎక్కడుంది? కంట్రీ బి. పేరెంట్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ. కంపెనీ బి అంటే సబ్సిడరీ కంపెనీ పే డివిడెండ్ ఆఫ్ 10 million టు కంపెనీ ఏ అండ్ సబ్జెక్ట్ టు 10% విత్ ట్యాక్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10 millions డివిడెండ్ పే చేస్తున్నారు. ఆ 10 millions డివిడెండ్ మీద 10% డిడక్ట్ చేసి ట్యాక్స్ అంటే ఎంత? 1 million ట్యాక్స్ డిడక్ట్ చేశారు. ఎవరు? సబ్సిడరీ కంపెనీ డిడక్ట్ చేశారు. అండ్ కంట్రీ బి అలౌ ద కంపెనీ బి టు క్లెయిమ్ ట్యాక్స్ ఫర్ 10% విత్ ట్యాక్స్. సో వీళ్ళు 1 million డిడక్ట్ చేసి సబ్సిడీ కంపెనీ ఎవరికి పే చేశారు? గవర్నమెంట్కి పే చేశారు. అంటే గవర్నమెంట్కి 1 million పే చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే కంట్రీ బి, ఎవరు? కంట్రీ బి వాళ్ళ రూల్ ఏంటంటే మీరు ఏదైతే ట్యాక్స్ డిడక్ట్ చేసి పేమెంట్ చేశారో అది నీకు క్రెడిట్ ఇస్తా అంటున్నారు. అంటే ఇప్పుడు 1 million క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు? బి అంటే బి లిమిటెడ్కి ఇస్తున్నారు.
పేరెంట్ కంపెనీకి ఏంటంటే పేరెంట్ కంపెనీ ఏం చెప్తా అంటే, సార్ నాకు డివిడెండ్ వచ్చింది ఫారెన్ కంపెనీ నుంచి, ఆ డివిడెండ్ మీద ట్యాక్స్ నేను ఫారెన్లో పే చేశాను 1 మిలియన్ అని చెప్పి ఏ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, క్రెడిట్ తీసుకుంటారు. 1 మిలియన్ క్రెడిట్. ట్యాక్స్ ఎంత? ఒకటే కదా 1 మిలియనే కదా ట్యాక్స్ పే చేసింది. 1 మిలియనే ట్యాక్స్ పే చేస్తే ట్యాక్స్ ఇంప్లికేషన్, కంపెనీ బి డిడక్ట్ 1 మిలియన్ విత్ హోల్డ్ ట్యాక్స్ ఫ్రమ్ కార్పొరేట్ ట్యాక్స్ లైబిలిటీ, కంపెనీ క్లైమ్ 1 మిలియన్ ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ రెడ్యూసింగ్ ఇట్స్ ట్యాక్స్ బర్డెన్. సో వాళ్ళేమో అది వాళ్ళు ఒక బి కట్టాల్సిన ట్యాక్స్లో నుంచి 1 మిలియన్ తగ్గించుకుంటుంది. అండ్ కంట్రీ ఏ వాళ్ళు ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకొని 1 మిలియన్ ట్యాక్స్ తగ్గించుకుంటున్నారు. అంటే ఫైనల్ ఎఫెక్ట్ సేమ్ 1 మిలియన్ విత్ హోల్డ్ ట్యాక్స్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ 2 jurisdictions, రిజల్ట్ ఇన్ డబుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఇన్ ద గ్రూప్. ఎంటైర్ గ్రూప్ కి 2 బెనిఫిట్స్ వస్తున్నాయి. ఉన్నాయా అంటే ఇలాంటి మిస్యూజెస్ ఉన్నాయి, మిస్ మ్యాచెస్ ఉన్నాయి. ఇలాంటి మిస్ మ్యాచ్ అంటే ఒకే ట్రీట్మెంట్ ఉండాలి. మనం ఏమనుకుంటాం, ఏదైతే ట్యాక్స్ పే చేశారో రిసిపియంట్ కంపెనీకి ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేశారో వాళ్ళకు కూడా క్రెడిట్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఒకదానికే 2 క్రెడిట్లు ఇస్తే ఆటోమేటిక్గా డబుల్ బెనిఫిట్ వచ్చినట్టే కదా. సో అందుకని యాక్షన్ ప్లాన్ దీనికి ఒక సజెషన్ పెట్టింది. OECD వాళ్ళు దీనికి రికమెండేషన్స్ ఏమి ఇచ్చారంటే, డినైయింగ్ ద ట్యాక్స్ క్రెడిట్ ఇన్ 1 jurisdiction, డినైయింగ్ ద ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ 1 jurisdiction లో మీరు డినై చేయడం ఇంకేం లేదు. దట్ ఈస్ ఇఫ్ కంపెనీ బి హ్యాస్ ఆల్రెడీ క్లైమ్డ్ క్రెడిట్, then company A cannot claim the same credit in country A. Country should implement rule to ensure that withhold tax credit is granted to one entity only. ఈ ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ రికమెండేషన్స్ లో వన్ కంట్రీకే ఇవ్వాలి అనేది ఒక రూల్ కూడా తీసుకురావాలని OECD రికమెండ్ చేశారు ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ మిస్యూజ్ కి. అండర్స్టూడ్. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఎగ్జంప్షన్ రెజిమ్. పార్టిసిపేషన్ ఎగ్జంప్షన్ రెజిమ్ వాళ్ళు ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నట్టు, ఎగ్జంప్షన్ రెజిమ్ లో పనిచేస్తున్నట్టు, ఎకనామిక్ యాక్టివిటీ అంతా అక్కడ ఉన్నట్టు వాళ్ళు చూపిస్తారు. అండ్ యుఎస్ కంపెనీ షిఫ్ట్ ప్రాఫిట్స్ సబ్సిడరీ ఇన్ ఐర్లాండ్, దెన్ రూట్ దెమ్ త్రూ బర్ముడా, అవాయిడ్ ద యుఎస్ టాక్సేషన్. సో ఇంకా ఐర్లాండ్లో మనకి ట్యాక్స్ తక్కువ ఉందని చెప్పి అక్కడ ఒక ఫేక్ కంపెనీ స్టార్ట్ చేసి అక్కడ ఏదో ఎకనామిక్ యాక్టివిటీ చేసామని చూసినట్టు షో చేసి మనం అక్కడ రూట్ చేస్తున్నారు. ఇది కూడా హైబ్రిడ్ మిస్ మ్యాచే కదా. అంటే మన ట్యాక్సేషను వేరే వాళ్ళ ట్యాక్సేషను డిఫరెన్సియేషన్స్ ఉండడం వల్ల కూడా హైబ్రిడ్ మిస్యూజ్ జరుగుతుంది కదా. ఇస్ ఇట్ ఓకే? అర్థమైందా గైస్? మీరు ఎగ్జామ్లో రాయండి. ఎగ్జామ్లో 4 points రాయండి. ఏవేంటి 4 points రాయండి? నెంబర్ 1, హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ఏమవుతుంది? 2 deduction ఫర్ ద సింగిల్ బారోయింగ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి? టేకింగ్ డిడక్షన్ వితౌట్ ఇంక్లూడింగ్ ద ఇన్కమ్ ఇన్ ద రిసిపియెంట్ హ్యాండ్స్, కరస్పాండింగ్ ఇన్కమ్ ఇన్ ఇంక్లూడ్. సెకండ్, ఒకవేళ రాయితే డబల్ నాన్ టాక్సేషన్ అని కూడా రాయొచ్చు, ఓ పాయింట్. నెక్స్ట్, మిస్యూజ్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్, ఎగ్జాంపుల్స్ రాయదు ఓన్లీ. నెక్స్ట్, షోయింగ్, ఇది 4th పాయింట్. ఏంటి 4th పాయింట్ ఏంటి? పార్టిసిపేషన్ ఇన్ ఎగ్జంప్షన్ రెజిమ్. ఈ 4 reasons రాయండి. అడుగుతారు ఎగ్జామ్లో అడిగినప్పుడు. యాక్షన్ ప్లాన్ 3, హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగితే ఇవి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, హైబ్రిడ్ మిస్ మ్యాచ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎలా అడిగారో, హైబ్రిడ్ మిస్ మ్యాచెస్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటిని అవాయిడ్ చేయడానికి OECD రికమెండేషన్స్ ఏమి ఇచ్చారు, జనరల్ రికమెండేషన్స్ ఏమున్నాయి అనే దాని గురించి చూద్దాం. జనరల్ రికమెండేషన్స్ ఏంటంటే, ఏ రూల్ డినైయింగ్ ట్రాన్స్పరెన్సీ టు ఎంటిటీ, కంపల్సరీగా ఏ రూల్, మీరు ఒక రూల్ పెట్టాలి, ఏ రూల్ మీ లాస్లో, ఏ రూల్ డినైయింగ్ ద ట్రాన్స్పరెన్సీ టు ఎంటిటీ వేర్ నాన్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టర్స్ రెసిడెంట్ కంట్రీ ట్రీటెడ్ యాజ్ ఏ ఎంటిటీ యాజ్ ఏ నాన్ ట్రాన్స్పరెంట్. అంటే ఏ రూల్ డినైయింగ్ ద ట్రాన్స్పరెన్సీ టు ఎంటిటీ అంటే యుఎస్ వాళ్ళు ఆ ట్రాన్స్పరెన్సీకి ఇచ్చారు కదా, బట్ ఆ ఎంటిటీలో ఉన్న వాళ్ళు పార్ట్నర్స్ ఎవరు అంటే, ఇన్వెస్టర్స్ ఎవరు అంటే నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్స్ ఉంటే, ఒక ఎంటిటీలో మనం ప్రాబ్లం ఉందా గుర్తుందా? ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం, ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు ఏం చేశారు, దీన్ని ట్రాన్స్పరెన్సీ ఎంటిటీగా ట్రీట్ చేసి పార్ట్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఈ ట్రాన్స్పరెన్సీని డినై చేయండి అంటున్నారు. ట్రాన్స్పరెన్సీని డినై చేయండి వేర్ ఇన్వెస్టర్స్ ఆర్ నాన్ రెసిడెంట్స్, వేర్ ఇన్వెస్టర్స్ ఆర్
నాన్ రెసిడెంట్స్ అయినప్పుడు మనం ట్రాన్స్పరెన్సీని డినై చేయండి. ఇక్కడ చూడండి, దే రూల్ డినయింగ్ ట్రాన్స్పరెన్సీ టు ఎంటిటీ వేర్ నాన్ రెసిడెంట్ ఇన్వెస్టార్స్ కంట్రీ ఉన్నాయి అండ్ ద ఇన్వెస్టార్ కంట్రీ ఏ విధంగా ట్రీట్ చేస్తుంది దాన్ని? నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తే. మన ఇండియాలో అదే కదా, నాన్ ట్రాన్స్పరెంట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తున్నారు కదా. అర్థమైందా? సో ఏ రూల్ కంపల్సరీగా ఒక ఫస్ట్ రూల్ పెట్టాలి. ఏమని రూల్ పెట్టాలి? సో పార్ట్నర్షిప్ ఫార్మ్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ ఎంటిటీ. It is taxable not taxable in the hands of entity level. It is taxable in the partners level అని ట్రాన్స్పరెన్సీ రూల్ ఉంది యుఎస్ లో. కానీ ఒక ఎక్సెప్షన్ ఏం చెప్పారంటే, వేర్ ఇన్వెస్టార్స్ ఆర్ నాన్ రెసిడెంట్స్, దట్ నాన్ రెసిడెంట్ కంట్రీ ట్రీటెడ్ దిస్ పార్ట్నర్షిప్ ఫార్మ్ యాజ్ ఏ నాన్ ట్రాన్స్పరెంట్, then this entity also treated as a non-transparent and it is taxable at a entity level. గైస్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు మనోళ్ళు అయితే ఇష్యూ లేదు. ఇప్పుడు ఇన్వెస్టార్స్ మన కంట్రీలో ఉండి ఫామ్ మన కంట్రీలో ఉందనుకోండి, ప్రాబ్లం ఏముంది? ఎంటిటీ లెవెల్లో కాకపోతే పార్ట్నర్స్ లెవెల్లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంటిటీ లెవెల్లో ట్యాక్సిబుల్ కాదు, పార్ట్నర్స్ లెవెల్లో ట్యాక్స్ చేద్దామంటే పార్ట్నర్స్ ఏమో నాన్ రెసిడెంట్, వాళ్ళ కంట్రీలో దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? నాన్ ట్రాన్స్పరెంట్గా ట్రీట్ చేస్తున్నారు, అంటే సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ ట్యాక్స్ పే చేయట్లేదు. ట్రాన్స్పరెన్సీని డినై చేయండి. అర్థమైందా? నెక్స్ట్, ఏ రూల్ డినయింగ్ ఎగ్జంప్షన్ ఆర్ క్రెడిట్ ఫర్ అ ఫారెన్ అండర్లేయింగ్ ట్యాక్స్ ఫర్ ద డివిడెండ్ దట్ ఆర్ డిడక్టబుల్ బై ద పేయర్. ఇప్పుడు మనం చెప్పాం, ఒక మిస్ మ్యాచ్ చూసాం. యుఎస్ వాళ్ళు అది డివిడెండ్ అనుకున్నారు, యుఎస్ వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకున్నారు, మనం ఏమనుకుంటున్నాం? డివిడెండ్ అనుకున్నాం. యూజువల్లీ మనకి డివిడెండ్కి ఎగ్జంప్షన్ ఉందనుకోండి. డివిడెండ్కి ఏముంది? ఎగ్జంప్షన్ ఉందనుకోండి. యూజువల్లీ డివిడెండ్కి ఎగ్జంప్షన్ ఉంది, బట్ మీరు ఆ ఎగ్జంప్షన్ ఇవ్వద్దు అంటున్నారు. డివిడెండ్కి ఎగ్జంప్షన్ ఇవ్వద్దు, వేర్ దట్ ఈజ్ అలౌడ్ యాజ్ ఏ డిడక్షన్ టు ఎనీ అదర్ పర్సన్. వేరే అదర్ కంట్రీ దాన్ని పేమెంట్ చేసేటప్పుడు అది వాళ్ళు డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటే, వాళ్ళు డివిడెండ్ కింద ఇంట్రెస్ట్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నారు కదా, మీకు అది డివిడెండ్ వచ్చినా డివిడెండ్ కింద ట్యాక్స్ చేయొద్దు, డివిడెండ్ కింద ఎగ్జంప్షన్ ఇవ్వద్దు. ఏం చేయండి? డివిడెండ్ ఎగ్జంప్షన్ని డినై చేయండి. ఏ రూల్ డినయింగ్ ఎగ్జంప్షన్, ఒకవేళ అక్కడ దాంట్లో ఏమైనా ట్యాక్స్ ఏమైనా డిడక్ట్ చేస్తున్నా క్రెడిట్ తీసుకోవద్దు. ఏ రూల్ డినయింగ్ ద ఎగ్జంప్షన్ అండ్ క్రెడిట్ ఫర్ ఫారెన్ అండర్లేయింగ్ ట్యాక్స్, ఎగ్జంప్షన్ ని డినై చేయండి అండ్ క్రెడిట్ ఫర్ ఫారెన్ అండర్లేయింగ్ ట్యాక్స్ ఫర్ ద డివిడెండ్, అంత ఫారెన్ లో ఏమైనా ట్యాక్స్ ఏమైనా డిడక్ట్ చేస్తున్నా దాన్ని కూడా డినై చేయండి. దట్ ఆర్ డిడక్టబుల్ బై ద పేయర్. సో పేయర్ దాని మీద ఏమన్నా డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంటే, ఎక్స్పెండిచర్ కి డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంటే రిసిపియెంట్ కి అది ఎగ్జంప్షన్ ఇవ్వద్దు. ఎగ్జంప్షన్ ఇవ్వకుండా ఏం చేయండి? డివిడెండ్ గా ట్రీట్ చేయకుండా ఆ డివిడెండ్ కి ఎగ్జంప్షన్ ఇవ్వకుండా ట్యాక్స్ చేయండి. అర్థమైందా? కాంపన్సేట్ చేసాంగా. ఎస్, ఏ రూల్ డినయింగ్ ద ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ అ విత్హోల్డ్ ట్యాక్స్ వేర్ ద ట్యాక్స్ ఈజ్ క్రెడిటెడ్ టు సమ్ అదర్ ఎంటిటీ. సో ఏ రూల్ డినయింగ్ ద ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ ని డినై చేయండి. ఎప్పుడు? ఫర్ విత్హోల్డ్ ట్యాక్స్ వేర్ ద ట్యాక్స్ ఈజ్ ఆల్రెడీ క్రెడిటెడ్ టు సమ్ అదర్ ఎంటిటీ. ఇప్పుడు బి లిమిటెడ్ మనం పే చేస్తుంది, బి లిమిటెడ్ ఆల్రెడీ క్రెడిట్ తీసుకొని డిడక్ట్ చేసుకుంటే అది ఎవరికి మళ్ళీ ఫారెన్ ట్యాక్స్ ఇవ్వద్దు? ఏ లిమిటెడ్కి ఇవ్వద్దు. గాట్ ఇట్? సో ఇవి జనరల్ రికమెండేషన్స్. అండర్స్టూడ్? ఈ యాక్షన్ ప్లాన్ నెంబర్ 2లోనే ఎంటిటీ లెవెల్ మిస్ మ్యాచ్ కూడా ఉంది. యాక్షన్ ప్లాన్ నెంబర్ 2లో ఏముంది? బ్రాంచ్ లెవెల్ మిస్ మ్యాచ్ కూడా ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం. బ్రాంచ్ లెవెల్ మిస్ మ్యాచ్ లీడింగ్ టు డబుల్ నాన్ టాక్సేషన్. దేర్ ఆర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ లెవెల్ మిస్ మ్యాచ్ వల్ల, బ్రాంచ్ లెవెల్ మిస్ మ్యాచెస్ వల్ల డబుల్ నాన్ టాక్సేషన్ ఉంటుంది. రెండు కంట్రీస్ లో ఏం చేయట్లేదు, దాని మీద ట్యాక్స్ అనేది పే చేయట్లేదు. చూద్దాం ఎగ్జాంపుల్స్ చూడండి. సినారియో, కంపెనీ ఏ హెడ్ ఆఫీస్ ఈజ్ బేస్డ్ ఇన్ కంట్రీ ఏ. హెడ్ ఆఫీస్ కంట్రీ ఏలో ఉంది గైస్. అండ్ కంపెనీ బి సెటప్ బ్రాంచ్ ఆఫీస్ సెటప్ చేశారు. ఎక్కడ సెటప్ చేశారు బ్రాంచ్ ఆఫీస్? కంట్రీ బిలో బ్రాంచ్ ఆఫీస్ సెటప్ చేశారు. బ్రాంచ్ ఆఫీస్ 10 millions ఇన్ ఏ ప్రాఫిట్.
బ్రాంచ్ ఆఫీస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 10 million ప్రాఫిట్ వచ్చింది. బట్ నాట్ పే ట్యాక్స్ డ్యూ టు మిస్ మ్యాచ్ ఇన్ ట్యాక్స్ రూల్స్. వీళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు, బ్రాంచ్ పే చేయట్లేదు. ఎందుకు పే చేయట్లేదు ఒకసారి చూడండి. ఎందుకంటే కంట్రీ ఏ రూల్ రెసిడెన్స్ కంట్రీ ఆఫ్ హెడ్ ఆఫీస్, కంట్రీ ఏ రూల్ ఏంటమ్మా, రెసిడెంట్ కంట్రీ ఆఫ్ హెడ్ ఆఫీస్ అండ్ డస్ నాట్ రికగ్నైజ్ ద బ్రాంచ్ ఇన్కమ్ యాజ్ ఏ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్ ద ఫారెన్ బ్రాంచ్ ఇన్కమ్. కంట్రీ ఏలో ఉన్న రూల్ ఏంటంటే ఓన్లీ హెడ్ ఆఫీస్ ఇన్కమ్నే ట్యాక్స్ చేస్తాం, బ్రాంచ్ ఆఫీస్ ఇన్కమ్ని కంట్రీ ఏలో ట్యాక్స్ చేయమంటున్నారు. అదొకటి. అండ్ కంట్రీ బిలో ఉన్న రూల్ ఏంటంటే బ్రాంచ్ ఉన్న లొకేషన్లో డస్ నాట్ ట్యాక్స్ ద బ్రాంచ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ. బ్రాంచ్ ఆఫీస్ని సపరేట్ లీగల్ ఎంటిటీగా ట్రీట్ చేయట్లా, దానివల్ల బ్రాంచ్ ఆఫీస్కి వచ్చిన ఇన్కమ్ని కంట్రీ బిలో ట్యాక్స్ చేయట్లేదు. కేసు అర్థమవుతుందా? సో ఇంకోసారి చెప్తున్నాను, ఇంకో పాయింట్ కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కంట్రీ ఏలో హెడ్ ఆఫీస్ ఉంది, కంట్రీ బిలో బ్రాంచ్ ఆఫీస్ ఉంది. బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది, 10 million బ్రాంచ్ ఆఫీస్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి. సో హెడ్ ఆఫీస్ రూల్ ఓన్లీ ఇక్కడ కంట్రీ ఏ రూల్ ఏంటంటే ఓన్లీ హెడ్ ఆఫీస్ ఇన్కమ్నే ట్యాక్స్ చేస్తున్నారు, ఫారెన్ బ్రాంచ్ ఇన్కమ్ని ట్యాక్స్ చేయట్లేదు. అది కంట్రీ ఏ రూల్. అందుకని బ్రాంచ్ ఆఫ్ ఇన్కమ్ మీద కంట్రీ ఏలో ట్యాక్స్ లేదు ఈ 10 million మీద. అండ్ కంట్రీ బి రూల్ ఏముంది అంటే దీన్ని సపరేట్ లీగల్ ఎంటిటీగా ట్రీట్ చేయట్లేదు. వాళ్ళు సపరేట్ లీగల్ ఎంటిటీగా ట్రీట్ చేయకపోవడం వల్ల ఆటోమేటిక్ ఈ బ్రాంచ్ ఆఫీస్ ఇన్కమ్ మీద ఇక్కడ కూడా కంట్రీ బిలో ట్యాక్స్ లేదు. అంటే ఈ 10 million మీద ఎక్కడ ట్యాక్స్ లేదు, అక్కడ ట్యాక్స్ లేదు. దట్ ఈస్ ఎ మిస్ మ్యాచ్, డబుల్ నాన్ టాక్సేషన్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రాంచ్ మిస్ మ్యాచ్ లీడ్ టు డబుల్ డిడక్షన్. కొన్నిసార్లు ఏమొస్తుంది మనకి, డబుల్ డిడక్షన్ కూడా వస్తుంది. డబుల్ నాన్ టాక్సేషన్ ఎలా వచ్చిందో బ్రాంచ్ మిస్యూజ్ వల్ల డబుల్ డిడక్షన్ వస్తుంది. ఎలా అంటే కంట్రీ ఏ హెడ్ ఆఫీస్ అండ్ బారో మనీ పే 2 million ఇంట్రెస్ట్. ఇట్ అలోకేట్ దిస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ టు బ్రాంచ్ ఆఫీస్ ఇన్ కంట్రీ బి అండ్ బోత్ కంట్రీ ఏ కంట్రీ బి అలౌ ద డిడక్షన్ లీడింగ్ టు డబుల్ డిడక్షన్. సో మీరేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, కంట్రీ ఏలో ఉంది హెడ్ ఆఫీస్, కంట్రీ బిలో ఏముంది, బ్రాంచ్ ఆఫీస్ ఉంది. లోన్ ఎవరు తీసుకున్నారు, హెడ్ ఆఫీస్ లోన్ తీసుకుంది. ఎంత ఇంట్రెస్ట్ పే చేసింది హెడ్ ఆఫీస్, 2 million ఇంట్రెస్ట్ పే చేశారు. హెడ్ ఆఫీస్ 2 million ఇంట్రెస్ట్ పే చేశారు. చూడండి ఇక్కడ కంట్రీ ఏ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటంటే హెడ్ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్, కంట్రీ ఏ హెడ్ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్ అలో డిడక్షన్ ఫర్ 2 million ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్. 2 million ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్కి డిడక్షన్ ఇచ్చారు కంట్రీ ఏ రూల్ ప్రకారం. ఇప్పుడు కంట్రీ బి బ్రాంచ్ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్ లో ఆల్సో అలౌ డిడక్షన్ సిన్స్ ఎక్స్పెన్సెస్ ఈస్ అలాటెడ్ టు ద బ్రాంచ్. ఆటోమేటిక్గా బ్రాంచెస్కి వీళ్ళు పే చేసి ఈ ఎక్స్పెన్సెస్ ఎవరికి అలోకేట్ చేశారు, బ్రాంచ్ ఆఫీస్. అంటే బి కంట్రీలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ రూల్స్ ప్రకారం అలోకేట్ చేసిన ఎక్స్పెన్సెస్ కూడా ఏం క్లెయిమ్ చేయొచ్చు, డిడక్షన్ వస్తుందని రూల్ ఉంది. అంటే ఈ 2 million ఎవరు క్లెయిమ్ చేశారు, బ్రాంచ్ ఆఫీస్ కూడా క్లెయిమ్ చేసింది. ఆ 2 million హెడ్ ఆఫీస్ క్లెయిమ్ చేసింది, బ్రాంచ్ ఆఫీస్ క్లెయిమ్ చేసింది. 2 డిడక్షన్స్ వచ్చినట్టే కదా. కాబట్టి ఏం చేయాలి, యాక్షన్ ప్లాన్ 2 సొల్యూషన్ టు బ్రాంచ్ మిస్ మ్యాచ్. బ్రాంచ్ మిస్ మ్యాచ్ సొల్యూషన్ ఏంటంటే రూల్ టు ప్రివెంట్ డబుల్ నాన్ టాక్సేషన్, రూల్ టు ప్రివెంట్ డబుల్ డిడక్షన్ అండ్ రిస్ట్రిక్ట్ ఆన్ ఇంటర్ బ్రాంచ్ పేమెంట్. కేర్ఫుల్గా చూడండి, రూల్ టు ప్రివెంట్ డబుల్ నాన్ టాక్సేషన్ అంటే రెసిడెంట్ కంట్రీ ఏ షుడ్ ట్యాక్స్ ఫారెన్ బ్రాంచ్ ఇన్కమ్ ఇఫ్ బ్రాంచ్ హోస్ట్ కంట్రీ బి డస్ నాట్ ట్యాక్స్ ఇట్. హోస్ట్ కంట్రీ బ్రాంచ్ ఆఫీస్ అన్నది చేయకపోతే కంట్రీ ఏ ట్యాక్స్ చేయండి. ఆర్ కంట్రీ షుడ్ కోఆర్డినేట్ ద బ్రాంచ్ టాక్సేషన్ రూల్ టు ఎన్ష్యూర్ ద ప్రాఫిట్స్ ఆర్ లొకేటెడ్ అట్లీస్ట్ వన్స్. ప్రాఫిట్స్ ఆర్ ట్యాక్స్డ్ అట్లీస్ట్ వన్స్. ఒకవేళ బ్రాంచ్ ఆఫీసు ఎక్కడైతే ఉందో వాళ్ళు ట్యాక్స్ చేయకపోతే, బ్రాంచ్ ఆఫీస్ ఉన్న లొకేషన్లో ట్యాక్స్ చేయకపోతే దాని మీద హెడ్ ఆఫీస్ ట్యాక్స్ చేయండి. 2 countries రూల్స్ ఫ్రేమ్ చేసుకోండి. అట్లీస్ట్ బ్రాంచ్ ఆఫీస్ ఇన్కమ్ అట్లీస్ట్ షుడ్ బి ట్యాక్సిబుల్ ఎట్ 1 country అనే విధంగా. ప్రైమరీ రూల్, రెసిడెంట్ కంట్రీ షుడ్ డినై ద డిడక్షన్ ఇఫ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఆల్రెడీ డిడక్టెడ్ బై ద బ్రాంచ్. బ్రాంచ్ జ్యూరిస్డిక్షన్ ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుంటే
resident country should deny the deduction of expenses already deducted by the branch. And defense rule ఇంకొక విధంగా ఉంది, if resident country does not deny the deduction and the branch jurisdiction should be allowed it, డిజాల్వ్ ఇట్. ఒకవేళ రెసిడెంట్ వాళ్ళు కూడా హెడ్ ఆఫీస్ క్లెయిమ్ చేసింది అనుకో, అట్లీస్ట్ బ్రాంచ్ క్లెయిమ్ చేయకండి, ఇద్దరిలో ఒకరే క్లెయిమ్ చేసేటట్టు రూల్స్ తీసుకోండి. అండ్ ప్రివెంట్ ఆన్ ఇంటర్ బ్రాంచ్ పేమెంట్స్. ఇప్పుడు కావాలని మనకి హెడ్ ఆఫీస్ వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్కి ఎక్కువ పేమెంట్ చేసినట్టు చూపించారు. సరే, బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళు హెడ్ ఆఫీస్కి ఎక్కువ పేమెంట్ చేసినట్టు చూపిస్తే బ్రాంచ్ ఆఫీస్ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కదా. అందుకని మన రూల్ 44C అని ఒకటి ఉంది, బ్రాంచ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లిమిట్ పెట్టాం మనం ఇండియా ఇన్కమ్ ట్యాక్స్లో కూడా, అలా రూల్ పెట్టండి. ప్రివెంట్ artificial transactions where branch office allowed excessive expenses to high tax jurisdiction while keeping income to the low tax jurisdiction. ఇది బ్రాంచ్ మిస్యూజెస్. ఇస్ ఇట్ ఓకే? సో గైస్, ఇవన్నీ మనకి బెటర్ అండర్స్టాండింగ్కే మీరు రాయాల్సింది ఓన్లీ బ్రాంచ్ మిస్ మ్యాచ్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా ఉండాలి. బ్రాంచ్ మిస్ మ్యాచెస్ ఎలా జరుగుతాయని అంటే మీరు రాయాలి, బ్రాంచ్ మిస్ మ్యాచెస్ లీడ్ టు డబుల్ నాన్ టాక్సేషన్, మీన్స్ టు డబుల్ నాన్ టాక్సేషన్, డబుల్ డిడక్షన్. ఓకే, డబుల్ నాన్ టాక్సేషన్, డబుల్ డిడక్షన్ ఆర్ ఎక్సెసివ్ డిడక్షన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ కౌంటర్ చేయడానికి ఈ సొల్యూషన్స్ కూడా మనకు ఉన్నాయి. క్లైమ్ డిడక్షన్ ఓన్లీ ఫర్ వన్ బ్రాంచ్, డిడక్షన్ క్లైమ్ చేస్తే అదర్ బ్రాంచ్కి డిడక్షన్ ఇవ్వద్దు. వన్ బ్రాంచ్ ఇన్కమ్ ట్యాక్స్ చేయకపోతే బ్రాంచ్ కంట్రీ ట్యాక్స్ చేయకపోతే హెడ్ ఆఫీస్ ట్యాక్స్ చేయండి అన్నట్టు, హెడ్ ఆఫీస్ లొకేట్ ఉన్న కంట్రీ ట్యాక్స్ చేయండి. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్, దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 2. నెక్స్ట్, యాక్షన్ ప్లాన్ నెంబర్ 3.